దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెడికవర్ హాస్పిటల్స్ ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా తక్కువ టైంలో ఒక ఎక్కువ ఇనిషియేషన్స్ ఏంటి ఆ సక్సెస్ ఏంటి? డ్రీమ్ ఆఫ్ హాస్పిటల్స్ అనేది ఉంది కాబట్టి డాక్టర్ ఆఫ్ మెడిసిన్లో గోల్డ్ మెడలిస్ట్, కార్డియాలజీ మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్. ఎందుకు ఎంటర్ప్రీనర్గా మారాలనుకున్నారు? బేసిక్ ఇది స్టార్టెడ్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్. అల్టిమేట్లీ ఫస్ట్ సన్షైన్, తర్వాత మ్యాక్స్క్యూర్, తర్వాత మెడికవర్. ఎందుకంటే ఇన్ని పేర్లు మార్పు కానీ లేకపోతే ఆర్గనైజేషన్లోన సిచ్యువేషన్స్ బట్టి కానీ దీనికి ఏమి లాజిక్ ఏం లేదు. ఆడుకుంటూ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, డాన్సులు వేస్తూ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. ఏం జరుగుతుంది అసలు? కార్డియాక్ అరెస్ట్కి 100 రీజన్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ జీన్. కార్డియాకి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే సర్జరీస్ కావచ్చు, ఇవన్నిటిలో ఇప్పుడు చాలా అధునాతన పద్ధతులు వచ్చినాయి. ఏఐని ఇంటిగ్రేట్ చేసి దే ఆర్ గివింగ్ దట్ డేటా. దిస్ ఈజ్ ద రీసెంట్ అడ్వాన్స్మెంట్. కరోనాతో వచ్చిన రోగాలపైన పెద్ద చర్చ జరుగుతుంది. ఏమైనా ఈ హార్ట్ అటాక్స్ కానీ మిగతా కానీ ఏమైనా లింకప్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే చేంజెస్ ఏమైనా ఉన్నాయా మనకి? ఏమైనా లాంగ్ టర్మ్లో కరోనా యాజ్ ఆఫ్ నౌ సైంటిఫిక్గా ఏది ప్రూవ్ కాలేదు. కొన్ని సందర్భాల్లో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మన చేతులు జారిపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. లిటరలీ ఫర్ మీ అట్లీస్ట్ ఒక 3 to 4 days స్లీప్ కూడా ప్రాపర్ అదే గుర్తొస్తుంది. వెల్కమ్ టు బిగ్ టీవీ. దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో మెడికవర్ హాస్పిటల్స్ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మనతో మెడికవర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ ఉన్నారు. అనిల్ కృష్ణ గారు, నమస్తే. నమస్తే. ముందుగా కంగ్రాట్స్ అండి. ఎందుకంటే ఒక దశాబ్ద కాలంలో అంటే చాలా హాస్పిటల్స్ మేము చూస్తుంటాం ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్లోన, నెట్వర్క్లోన చాలా తక్కువ టైంలో ఒక ఎక్కువ ఇనిషియేషన్స్ మీరు విస్తరించారు. ఏంటి ఆ సక్సెస్ ఏంటి? ఫస్ట్ సక్సెస్ ఏం అంటే మేము జర్నీ స్టార్ట్ చేసింది అయితే ఒక కార్డియాక్ హాస్పిటల్గానే స్టార్ట్ చేసాం. సో దెన్ మల్టీ స్పెషాలిటీగా గ్రో అవ్వడం. బేసిక్ ఎసెన్స్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ హాస్పిటల్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చూసుకుంటే వైడ్లీ స్ప్రెడ్ అక్రాస్ హాస్పిటల్స్ అనేది ఏదైనా ఉంటే 2 స్టేట్స్ కలిపి ఆర్ విడివిడిగా చూసినా కూడా మనమే లీడింగ్ నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్. అంటే ఒకటి నెంబర్ ఆఫ్ బెడ్స్ పరంగా చూసుకున్నా ఆర్ స్ప్రెడ్ పరంగా చూసుకున్నా. ఇప్పుడు తెలంగాణ లాంటి స్టేట్లో అన్ని మేజర్ చైన్స్ ఫోకస్ వచ్చేసి ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది. మనం ఒక్కరమే డిస్ట్రిక్ట్స్లో కూడా వెళ్ళి స్టార్ట్ చేసాం. మన పాలసీ అనుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక క్యాపిటల్ సిటీ ఆర్ సిటీ లాంటి ప్లేస్లో ఒక హబ్ లాంటిది పెట్టి స్పోక్స్ లాగా అన్ని డిస్ట్రిక్ట్స్లో కేటర్ చేయాలనేది ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసాము. సో 2015లో మనం ఈ హైటెక్ సిటీలో మాదాపూర్లో మనకి ఒక 200 బెడ్ ఫెసిలిటీస్ స్టార్ట్ అయిన జర్నీ నౌ క్లోజ్ టు మనం 5500 బెడ్స్ ఉంది. నా ఇప్పుడు ఒక స్టేట్ అంటే తెలంగాణతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర అండ్ కర్ణాటకలోకి స్ప్రెడ్ అయ్యాం. బట్ బేసిక్గా మనం బీయింగ్ డాక్టర్స్, బీయింగ్ ప్రమోటర్స్గా ఉన్న దానివల్ల ఎక్కువ ఫోకస్ ఆన్ హెల్త్ కేర్ డెలివరబిలిటీ పైన మనం ఫోకస్ చేయడం అండ్ ఓన్లీ ఈ డాక్టర్స్ స్కిల్ అండ్ టెక్నాలజీ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనకి ప్రజల్లో కూడా అంతే విశ్వాసం వచ్చేసి వీ కుడ్ గెట్ ఇట్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ పీపుల్. దానికి తోడు మాకు 2017లో మెడికవర్ హాస్పిటల్స్ యాజ్ మన బ్రాండ్ కాదు, ఇట్స్ లిస్టెడ్ కంపెనీ ఇన్ స్టాక్హోమ్, యూరోప్. వాళ్ళు పార్ట్నర్స్గా రావడం, దానివల్ల కొంత మనం ఎక్స్పాన్షన్ అది స్పీడప్ చేయగలడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. ఎవెన్చువల్లీ అల్టిమేట్లీ డెలివరబిలిటీ, కాన్ఫిడెన్స్, జనరల్గా హెల్త్ అంటే ఆల్వేస్ ఈ అన్వాంటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. పేషెంట్ సెంట్రిక్ ఫోకస్ వల్ల మనం ఈ స్టేజ్కి రాగలిగాం. అనిల్ కృష్ణ గారు అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్లో గోల్డ్ మెడలిస్ట్, ఒక కార్డియాలజీ మంచి ప్రాక్టీస్ ఉన్న డాక్టర్. ఎందుకు ఎంటర్ప్రీనర్గా మారాలనుకున్నారు? ఒక మేనేజ్మెంట్ సిస్టంలోకి, లేకపోతే ఒక దీని విస్తరణకి? అంటే చాలా వరకు ఇలాగ ఇంత క్వాలిటీస్ ఉన్న డాక్టర్స్ ఎక్కువ ప్రాక్టీస్ మీద దృష్టి పెడతారు. అంటే
ఒక ఎప్పటి నుంచో ఓన్ హాస్పిటల్ అనేది ఒక థాట్ ప్రాసెస్ అంటే మెడికల్ స్కూల్ నుంచి ఉండేది. సో ఆ థాట్ ప్రాసెస్తోనే ఈ జర్నీ స్టార్ట్ అయింది. సో 2010లో ఐ ఫినిష్డ్ మై కార్డియాలజీ అయిపోయింది, 2010లో అయింది. కానీ కార్డియాలజీ కన్నా ముందు ఒక చిన్న హిస్టరీ ఏంటంటే మెడికల్ స్కూల్లో అంతా వచ్చేసి ఒక అంటే విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనకేంది బిగ్గెస్ట్ థింగ్ వాజ్ డాక్టర్ అనేది చాలా బిగ్ థింగ్, అండ్ డాక్టర్ విత్ హాస్పిటల్ ఈజ్ ఆల్వేస్ ఏ బిగ్గర్ థింగ్. అండ్ అక్కడి నుంచి ఇంకా బిగ్గెస్ట్ థింగ్ అంటే పాలిటిక్స్ అండ్ ఎమ్మెల్యే. ఇది ఒక సైకిల్ లాగా ఉండేది. అదే విజువలైజ్ చేసుకుంటాం. అంటే సిటీలో ఉంటే యూ వుడ్ సీ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ థింగ్స్. ఊర్లో ఉన్నదానివల్ల ఆ ఫోకస్ అంతా అట్లానే ఉండేది. సో ఇనీషియల్ డేస్లో ఏంటంటే ఊరికి వెళ్ళిపోవాలి, ఊర్లో ఒక నర్సింగ్ హోమో చిన్న హాస్పిటల్ కట్టుకోవాలి, సర్వ్ చేయాలనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ అయ్యాను. దెన్ మెడిసిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ నెల్లూరు వెళ్ళిపోయాను నేను. ప్రాపర్ నెల్లూరు వెళ్ళిపోయి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే దెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఈజ్ నాట్ ఇనఫ్. సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్. మళ్ళీ ఎంట్రన్స్ రాసుకొని డిఎం కార్డియాలజీ ఎంటర్ అయ్యి కంప్లీట్ చేసి 2010 ఐ కంప్లీటెడ్. డే 1 నుంచి దెన్ వన్స్ కార్డియాలజీ చేసిన తర్వాత విలేజ్కి పోయి నేను యూనో ప్రాక్టీస్కి కానీ స్కిల్కి కానీ ఆర్ యూనో చేయడం కష్టం. దెన్స్ వెన్ ద థాట్ ఆఫ్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ హైదరాబాద్ స్టార్టెడ్. సో ఈ డ్రీమ్ ఆఫ్ హాస్పిటల్స్ అనేది ఉంది కాబట్టి నేను హార్డ్లీ 3-4 months పనిచేశాను ఒక హాస్పిటల్లో ఇమీడియట్లీ ఆఫ్టర్ డిఎం. దెన్ ఇమ్మీడియట్లీ ఐ జంప్డ్ ఇన్ టు ఏ పార్ట్నర్షిప్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. అక్కడి నుంచి 2015లో మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. సో ఆ డ్రీమ్ వాజ్ దేర్. లక్కీలీ కొంత టైం కలిసి రావడం కానీ, కొంత జనాల సపోర్ట్ కానీ, మీలాంటి వాళ్ళ సపోర్ట్ కానీ, ఇవన్నీ కలిసి వచ్చి ఇట్ హ్యాస్ కమ్ టు దిస్ స్టేజ్. నేను ఊహించింది కాదు. మనకేంటంటే ఒక చిన్న హాస్పిటల్ పెట్టుకోవాలి, మంచి సర్వీస్ చేయాలి, ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ అయింది. బీయింగ్ ఇన్ సిటీ దెన్ వీ హ్యాడ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టాన్సెస్. అనిల్ గారు, చాలామంది డాక్టర్ అవడంలో ఎక్కడో చోట ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ ఉంటుంది. అంటే కుటుంబంలో నువ్వు ఇలాగ అవ్వాలని చెప్పటం, లేకపోతే ఇలా చాలా అంశాలు ఉంటాయి. అంటే మీ తాతగారు ఉన్నారు కాబట్టి నువ్వు అవ్వాలని, లేకపోతే ఇలాగ. అలాగే అనిల్ గారి జీవితంలో ఎక్కడ ప్రభావితం అయ్యారు అసలు? అంటే డాక్టర్ అవ్వడం అనేది ఒక నిజంగానే ఆ ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, లేకపోతే టెక్నికల్ విద్యకి సంబంధించి కానీ ఒక పెద్ద బ్రేక్ ఈవెన్ పాయింట్ కుటుంబాల్లో. బేసిక్గా మా గ్రాండ్ మదర్ కి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే గ్రాండ్ మదర్ అంటే మా ఫాదర్ వాళ్ళ మదర్. అట్లానే మా తాతగారు కూడా అదే ఫార్మెట్లో. యాక్చువల్గా మా ఫాదర్ని డాక్టర్ చేయాలనేది వాళ్ళకి గట్టిగా, అన్ఫార్చునేట్లీ కుడెంట్ బికమ్, ఆయన గ్రాడ్యుయేషన్తో ఆగిపోయారు. మై మదర్ షీఈ్ ఇల్లిటరేట్, చదువుకోలేదు. సో దిస్ ఈజ్ అంటే ఫ్యామిలీలో ఇదే అగ్రికల్చర్ అండ్ వీటిపైన దే లెఫ్ట్ ఇట్. కానీ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ అవ్వాలి అనేది, బికాజ్ మా ఫాదర్ కాలేరు కాబట్టి దే వాంటెడ్ టు మేక్ మీ. ఆ థాట్ ప్రాసెస్, ఆ సీడ్ పడింది. అక్కడి నుంచి దెన్ జర్నీ, దెన్ మెడిసిన్ అనేది బికేమ్ ఏ ఇంటెగ్రల్. ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మెడిసిన్, జనరల్ మెడిసిన్ చేయాలి. వన్స్ మెడిసిన్లోకి వచ్చిన తర్వాత దెన్ ఎయిమ్ హ్యాస్ బికమ్ ఏ కార్డియాలజిస్ట్. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ అల్టిమేట్లీ కార్డియాలజీ ఈజ్ వాట్ ఈజ్ ఎ లైఫ్ సేవింగ్ అనే ఒక థాట్ ప్రాసెస్ ఉండింది. వాట్ కుడ్ రియల్లీ చేంజ్, ఒక మిగతా కొన్ని జబ్బుల్లో అసలు మనం క్యూర్ కూడా ఉన్న పరిస్థితుల్లో కార్డియాలజీ కెన్ గివ్ రియల్ లైఫ్ అనే ఒక థాట్ ప్రాసెస్లో దెన్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు దట్ ఫేస్. సో బేసిక్ ఇది స్టార్టెడ్ ఫ్రమ్ గ్రాండ్ పేరెంట్స్, అల్టిమేట్లీ ఈ విధంగా అయింది. అంటే మీ ఇనిషియేషన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ సన్షైను, తర్వాత మ్యాక్స్ క్యూరు, తర్వాత మెడికవర్, ఒక నేషనల్ ఆర్గనైజేషన్ లాగా విస్తరించారు. ఎందుకంటే ఇన్ని పేర్లు మార్పు కానీ, లేకపోతే ఆర్గనైజేషన్లోన ఏంటి గ్రోత్కి సంబంధించిన ఏమైనా ఒక ప్లానింగ్ ముందే అనుకున్నారా? అట్లాంటిది ఏం లేదండి. ఇనీషియల్ నేను చేసిన ఫస్ట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది పార్ట్నర్షిప్ హాస్పిటల్. అదే సన్షైన్తో చేసింది. గురువారెడ్డి గారు ఆర్థోపెడిక్ హాస్పిటల్ అని స్టార్ట్ చేసి మల్టీ స్పెషాలిటీ చేయాలనుకున్నప్పుడు దెన్ కార్డియాక్ డివిజన్ కోసం మేము స్టార్ట్ అయ్యాం. మేము ఫ్రెషర్ అయినా కూడా ఆయన మమ్మల్ని కలుపుకొని పార్ట్నర్షిప్ చేయడము అవన్నీ, అది 2011లో స్టార్ట్ చేసాం.
సో మేము యాక్చువల్గా ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాం. సన్షైన్ అనే ఆర్థోపెడిక్ అండ్ ట్రామా హాస్పిటల్లో ఒక కార్డియాక్ డిపార్ట్మెంట్ కోసమే ఒక కంపెనీ ఫ్లోట్ చేసి దాంట్లో మేము పార్ట్నర్గా జాయిన్ అయ్యి మా జర్నీ అట్లా స్టార్ట్ అయింది. సో 2011లో స్టార్ట్ చేసిన నేను మా ఫ్రెండ్ శరత్ కానీ ఇంకా కృష్ణప్రసాద్ కానీ అండ్ హరికృష్ణ ఇస్ ఇన్ అడ్మిన్ సైడ్ నుంచి నాన్ డాక్టర్. సో ఇద్దరు కార్డియాలజిస్ట్, ఒక కార్డియాక్ సర్జన్ ప్లస్ వీళ్ళు టీమ్ అయ్యి ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. దానికోసం ఫ్లోట్ అయింది. సో దెన్ అది మంచి సక్సెస్ అవడము, దాన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసి ఒక సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అని అదే కంపెనీ నుంచి డెడికేటెడ్ కార్డియాక్ హాస్పిటల్, ఒక 250 బెడ్ హాస్పిటల్ క్రియేట్ చేయడం, అది సూపర్ సక్సెస్ అయిపోవడం. అది 2013లో జరిగింది. అది బాగా రన్ అవుతున్న క్రమాన ఈ హాస్పిటల్ సేమ్ సన్షైన్ దీంతోనే అదే కంపెనీ ద్వారా స్టార్ట్ జరిగింది. ఫర్ రీజన్స్ అన్నోన్ దెన్ దే వాంటెడ్ టు గ్రో కంపెనీ, అట్లా సపరేట్ అవ్వాల్సిన పరిస్థితి. సో ఆ సపరేషన్లో అప్పటికి బాగా బ్రేక్ ఈవెన్ అన్న హార్ట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇచ్చేసి పాజిటివ్లో ఉన్న ఆర్గనైజేషన్ అండ్ ప్రాఫిటబిలిటీ సెటిల్డ్ హాస్పిటల్, మేము న్యూ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మూవ్ అవ్వాల్సిన పరిస్థితి. సో అక్కడ మ్యాక్స్క్యూర్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మ్యాక్స్క్యూర్ స్టార్ట్ చేసామో దానికి అగైన్ వెన్ ఎవర్ మెడికవర్ గాట్ ఇన్వెస్టెడ్, సో ఒక యూనిఫామిటీ, ఇప్పుడు ఇక్కడ మేము ఒక సపరేట్ హాస్పిటల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, సింహపురి హాస్పిటల్స్ అని నెల్లూరులో. సో అది ఒక సపరేట్ పేరు ఉంది. కర్నూలులో ఒక హాస్పిటల్ పెట్టుంటే అది మైక్యూర్ అని ఉండేది. సో ఇట్లా మల్టిపుల్ నేమ్స్ ఉన్న దానివల్ల అండ్ మెడికవర్ మాధవ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవెన్చువల్లీ దే వాంటెడ్ మెడికవర్ యాజ్ ఏ యూనిఫామ్డ్ బ్రాండ్, ఒక యూనిఫామ్ బ్రాండ్గా తీసుకురావాలని. దెన్ 2018 ఆ టైంలో మనం కంప్లీట్గా అన్ని హాస్పిటల్స్ని కలిపి ఆ మెడికవర్ హాస్పిటల్స్ తీసుకురావాల్సి సిచ్యువేషన్స్ బట్టి, కానీ దీనికి ఏమీ లాజిక్ ఏం లేదు. అంటే మీ ప్రొఫైల్లోన ఒక మంచి నినాదం కనిపిస్తుందండి, గుడ్ హెల్త్ ఈజ్ ద బెస్ట్ ఇన్సూరెన్స్ అని. ఏంటండి అసలు? అంటే ఒకటి మన చాలా వరకు ఆరోగ్యమే మహాభాగ్యం అనే వరకు మనం ఆగిపోయాం, దానికి ఎక్స్టెన్షన్లా కనిపిస్తుంది ఇది. అల్టిమేట్ you can get anything for money and other things other than health. So health is something which ఒకటి God has to give you, that మనకి ఆ జీన్స్ ఇచ్చి ఉండాలి మీకు ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి. సెకండ్ థింగ్ ఈస్ you need to protect it. There are certain unmodifiable things. మన అంటే జీన్స్ are unmodifiable. You as a person is unmodifiable. But ultimately there are lot of modifiable things in life ఫర్ హెల్త్ ఎస్పెషల్లీ. మన డైట్ అవ్వచ్చు, మన ఫిజికల్ ఫిట్నెస్ అవ్వచ్చు, మన స్ట్రెస్ లెవెల్స్ కావచ్చు, ఆర్ వాట్ ఎవర్. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేయకపోతే దెర్ ఇస్ నో హెల్త్. వెన్ దెర్ ఇస్ నో హెల్త్ దెర్ ఇస్ నో లైఫ్. అంటే అందులో వచ్చిందే మీకు అని అర్థం. నేను ఇట్లా ఉండేవాడిని కాదు. ఈరోజు కొంచెం ఇంతకుముందు మనం చూస్తున్న దాంట్లో ఐ వుడ్ హ్యావ్ దెన్ వన్స్ రియలైజేషన్ వచ్చిన తర్వాత దెన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఎందుకంటే నేను దాదాపు 14-15లోనే మీతో నాకు పరిచయం. నేను కూడా ఒక 100 kgs ఎబోవ్ ఉంటారేమో అనుకునేవాడిని. ఉండేవాడిని లిటరల్గా. సో దెర్ ఈజ్ నో డౌట్ దట్ వెంట్ డౌన్ టు 75 kilos ఫ్రమ్ 104 to 75. జస్ట్ బేసికలీ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ యువర్ సబ్సిక్వెంట్గా. అందుకోసం ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. డాక్టర్, దాదాపు మీరు చెప్తున్నట్టు 24 హాస్పిటల్స్, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ దాదాపు 1 కోటి మందికి పైగా మీరు ఒక ట్రీట్ చేసినట్టు చాలా వరకు వివిధ ఏం చూస్తున్నారండి? అంటే ఈ 1 కోటి మందిలోన ఎటువంటి రోగాలను మనం చూస్తున్నాం? అంటే కొత్త రోగాలు ఉన్నాయా, పాతవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయా జనాలకి, లేకపోతే ఎటువంటి మార్పులు మనకు కనిపిస్తున్నాయి? అంటే చిన్న విషయం కాదు, 1 కోటి మంది అంటే హైదరాబాద్ మనకు 1,20,00,000 మంది జనాభా. అంటే ఆల్మోస్ట్ మీరు ఆ సంఖ్య తీసుకుంటే 1 కోటి మంది అంటే హైదరాబాద్ని ఒకసారి వడపోసినట్టు మీరు. అంటే స్పెసిఫిక్గా వచ్చేసి ఇంతకుముందు కొంచెం అంటే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్కి ఆర్ మనకి సిటీ బేస్డ్ హాస్పిటల్స్కి కొంత డిఫరెన్స్ ఉండేది. బట్ ఆ డిఫరెన్స్ వైడ్గా ఇప్పుడు తగ్గిపోయింది. ఆల్మోస్ట్ డిసీజ్ ప్యాటర్న్స్ సిమిలర్గానే ఉంటున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ టుడే కార్డియాక్ ఇన్సిడెన్స్ ఇస్ సిగ్నిఫికెంట్లీ హై. వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం మన దేశంలో ఏంటంటే బికాజ్ ఆఫ్ ద చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ కానీ, చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఆర్
ఓవరాల్గా మనం ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోవడం కానీ, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం కానీ, పొల్యూషన్ అవ్వచ్చు, ఆర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఈ డ్రగ్స్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే ఎక్స్ట్రీమ్స్లోకి వెళ్తే డ్రగ్స్ కానీ, వీటన్నిటి వల్ల ఈ ఓవరాల్ కార్డియాక్ ఇన్సిడెన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్. ఒకటి పెరగడం ఒకటే కాకుండా ద ఏజ్ ఎట్ విచ్ ఈ కార్డియాక్ ఇన్సిడెన్స్ రావడం అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిపోయింది. సో హార్ట్ ఇష్యూ ఇంతకుముందు ఏదైతే 60 ఏళ్ళు పైన ఆర్ మోర్ దెన్ దట్ అనేది హ్యాస్ సిగ్నిఫికెంట్లీ కమ్ డౌన్ టు 40 అండ్ లెస్ దెన్ 40. ఎందుకనండి ఇప్పుడు దాదాపు మీరు అంటున్నట్టు 37 లోపల కూడా మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, కార్డియాక్ అరెస్టులు చూస్తున్నాం మనం. సేమ్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఒక మేజర్ హార్ట్ అటాక్ వస్తే దే ఎండప్ ఇన్ టు ఏ సడన్ అరెస్ట్ అండ్ డెత్ అవ్వడం. ఒకటి బేసికలీ మేజర్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్. మేజర్ థింగ్ అమాంగ్ లైఫ్ స్టైల్ అగైన్ 70-80% ఇస్ అవర్ డైట్ అండ్ అవర్ హ్యాబిట్స్ ఆఫ్ స్మోకింగ్ అండ్ అదర్ స్టఫ్. వీళ్ళకి వచ్చేసి దే ఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ టు హార్ట్ అటాక్స్. అందుకే ఇంతకుముందు ఆ లైఫ్ స్టైల్ డ్రాస్టిక్గా చేంజ్ అయిపోయింది. ఒక 20 years లోపల సిగ్నిఫికెంట్ డైటరీ హ్యాబిట్స్ మారిపోయినాయి. మోర్ ఆఫ్ ఎ ఫాస్ట్ ఫుడ్, మోర్ ఆఫ్ ఎ జంక్ ఫుడ్, మోర్ క్యాలరీస్ అండ్ లెస్ వర్కౌట్స్. సో వీటి వల్ల ఇది స్ట్రింక్ అవుతుంది. సో కార్డియాక్ ఇన్సిడెన్స్ తర్వాత చూసుకుంటే మనకి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఈజ్ ద నెక్స్ట్ బిగ్గర్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ క్యాన్సర్ అగైన్ రిలేటెడ్ టు జీన్స్, పొల్యూషన్, డైట్, ఎవ్రీథింగ్. ఇవన్నీ ఇప్పుడు మనకి మన కంట్రీనే యాజ్ సచ్ చూస్తే వీఆర్ హ్యావింగ్ ఎన్ ఎపిడమిక్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఒబిసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, ఇవన్నీ అంటే ఒక మెటబాలిక్ డిజార్డర్ బేసికలీ రిలేటెడ్ టు డైటరీ అండ్ లైఫ్ స్టైల్. దానివల్ల ఒక మెటబాలిక్ ఎపిడమిక్ ఉంది. దానివల్ల వచ్చే ఈ థింగ్స్ డయాబెటీస్ అండ్ ఈజ్ ఈక్వలెంట్ టు హార్ట్ డిసీజ్. అట్లనే అదర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ని కంట్రోల్ చేయాలంటే అట్లీస్ట్ ఇప్పుడు హై ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ అప్పర్ ఎకనామిక్ సోషో ఎకనామిక్ వాళ్ళు దే ఆటోమేటికలీ నౌ దే స్టార్టెడ్ రియలైజింగ్ దట్ ఇప్పుడు ఇంతకుముందు ఫుడ్ తినడమే లగ్జరీగా ఉంది అనేది దే స్టార్టెడ్ కటింగ్ డౌన్ టేకింగ్ ఫుడ్. దే ఆర్ రిఫైనింగ్ వాట్ టు ఈట్, హౌ టు ఈట్ అండ్ అది సూపర్ రిచ్ ఆర్ రిచ్ పీపుల్లో ఇట్ హ్యాస్ కమ్. స్లోలీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు మిడిల్ క్లాస్. ఇవన్నీ కూడా వెస్ట్రన్ వాళ్ళు ఆల్రెడీ అడాప్ట్ చేసుకొని మాడిఫై చేసుకున్నారు. మనం స్లోగా ఇన్కల్కేట్ చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ కమింగ్. అంటే మనం చాలా వరకు స్టడీస్ కావచ్చు, మిగతా అంశాలు చూస్తున్నాం. హైదరాబాదు కార్డియాలజీ ఏదైతే కేసెస్ ఉన్నాయో దీనికి ఒక హబ్ లాగా మారుతుందని ఎప్పటికప్పుడు మనకు ఒక కాషన్ చెప్తుంటారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా లేని దానికి హైదరాబాద్లోనే ఒక ప్రత్యేక పరిస్థితి ఎందుకు కనిపిస్తుంది? దేశవ్యాప్తం ఉంది. అంటే హైదరాబాద్లో బికాజ్ ఆఫ్ మనకి ఎందుకు ఎక్కువ తెలుస్తుందంటే హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ ఎంటైర్ తెలంగాణకే కాదు, తెలంగాణ, మెజారిటీ ఆఫ్ ఆంధ్ర అండ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, పార్ట్ ఆఫ్ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర, వీటన్నిటికీ ఒక హెల్త్ కేర్ హబ్ కాబట్టి we see more number of cases and more complex, and science has evolved. Medical field, medical hospitals Hyderabad lo it is they are actually dominating. ఇప్పుడు మనకన్నా ఒకప్పుడు చెన్నై ఆర్ సమ్ అదర్ సెంటర్స్ నుంచి వీఆర్ ఆన్ పార్ ఆర్ బెటర్, సమ్టైమ్స్ బెటర్ దెన్ ఢిల్లీ. సో ఇప్పుడు హెల్త్ కేర్ హెబ్స్లో టాప్ మోస్ట్ చూస్తే ఈజ్ లైక్ ఢిల్లీ. అంటే దానికి ఆన్ పార్ ఇస్ హైదరాబాద్ ఆర్ సమ్టైమ్స్ బెటర్. సో దట్స్ వై యూ సీ సో మెనీ అన్ని కాంప్లెక్స్ కేసెస్, ఇన్ని కార్డియాక్ కేసెస్ ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే వి డ్రైన్ సో మచ్ ఏరియా. మీరు అన్నట్టు చిన్న అంటే అంతకుముందు 60 ఏళ్ళు లేకపోతే ఇలా చూసేటోడం కార్డియాక్ సమస్యలు అంటే దానికంటే ముందు చిన్న పిల్లలండి, అంటే ఆడుకుంటూ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, డాన్సులు వేస్తూ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది, అంటే వాళ్ళ యాక్టివిటీలోనే జిమ్ చేస్తూ చనిపోతున్నారు. ఎందుకని అంటే ఏదైనా ఒక ఇన్బ్యాలెన్స్లో ఏమైనా జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు? కార్డియాక్ అరెస్ట్కి 100 రీజన్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ హార్ట్ అటాక్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. మనము 30s, 40s ఈ ఏజ్కి వస్తే మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రిలేటెడ్ టు హార్ట్ అటాక్. ఇట్ ఈస్ హార్ట్ అటాక్ అనేది ఈజ్ నాట్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ఏ కార్డియాక్ అరెస్ట్. సో మేజర్ అంటే ఈ 30s and above or 40s and above, 99% will be a heart attack.
బట్ యంగర్ పిల్లల్లో వీళ్ళందరికీ వస్తే వీళ్ళకి ఏదో ఒక రిథమ్ డిస్టర్బెన్స్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ ఉండాలి, లేకపోతే కంజెనిటల్ హార్ట్ డిసీజ్ పుట్టుకతోనే హార్ట్ డిఫెక్ట్స్తో పుట్టిన వాళ్ళు ఉండాలి, ఆర్ అక్వైర్డ్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఇట్లాంటివి కొన్నిటి వల్ల వచ్చే ఉంటాయి. సో ఈ అరెస్ట్లు అనేది కామన్గా ఒక ప్లాట్ఫామ్ లాగా ఉండదు. సో దెర్ ఆర్ కంజెనిటల్లీ రిలేటెడ్ ఆర్ సమ్ టైమ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్లో వచ్చే కార్డియాక్ అరెస్ట్ ఉంటాయి. ఇవన్నీ మనం ఎంగేజ్లో వాళ్ళ పిల్లల్లో చూస్తాం. యాజ్ వీ మెచ్యూర్ 40స్కి ఎట్లా వెళ్ళినప్పుడు మోర్ హార్ట్ అటాక్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి. ఈ ఎంగేజ్ రిలేటెడ్ వాటిని మనం ప్రివెంట్ చేయగలిగింది ఏం లేదు. ఇట్స్ ఓన్లీ జెనెటిక్ టెస్టింగ్. వాళ్ళు ముందుగానే కార్డియాక్ స్క్రీనింగ్లు చేసుకోవాలి. పిల్లలందరికీ పుట్టంగానే కార్డియాక్ స్క్రీనింగ్ ఇప్పుడు జనరల్గా జరుగుతాయి. ఇవన్నీ చేయడం, దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ. ఎర్లీగా ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయగలిగితే దెన్ వీ కుడ్ ప్రివెంట్ దోస్ డిసీజెస్. మోడిఫైయబుల్ థింగ్స్ అంటే ఈ హార్ట్ అటాక్ రిలేటెడ్ థింగ్స్ని చేయాలంటే దెన్ దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసుకోవాలి. అంటే చాలా వరకు మనం చూస్తుంటాం అంటే ఒక పెళ్లి ఫంక్షన్స్లో కావచ్చు, లేకపోతే భారత్లో కావచ్చు, ఆ డీజే సౌండ్స్లోనే వేస్తూ ఒకసారి కుప్పకూలిపోతున్నారు మనకు ఆ వీడియోస్. అంటే దానికి దీనికి రిలేటెడ్ ఏమైనా ఉందండి? అంటే అంత విపరీతమైన సౌండ్స్కి సౌండ్ కన్నా దే గెట్ ఎగ్జైట్మెంట్తో వెన్ యూ స్టార్ట్ డూయింగ్, అండ్ ఆ టైంలో హార్ట్ అటాక్ కానీ వస్తే దెన్ దట్ లీడ్స్ ఇన్ టు ఏ కొలాప్స్. సో ఎప్పుడు కూడా హార్ట్ అటాక్ అనే ఇన్సిడెంట్స్ కానీ ఉంటే, అంటే అది తెలిస్తే యూ షుడ్ నాట్ డూ ఎనీ యాక్టివిటీ. యూ షుడ్ బి అబ్సల్యూట్ రెస్ట్, రీచ్ ద హాస్పిటల్ టైంకి వెళ్ళిపోవాలి, టైంకి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏమవుతుందంటే ఎప్పుడైనా హార్ట్ అటాక్ అంటే ఏంటి, హార్ట్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం, సడన్గా ఆ బ్లాక్ రప్చర్ అయ్యి క్లాట్ అయిపోయి ఆ ఏరియాకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. బ్లడ్ సప్లై ఆగిపోగానే ఆక్సిజన్ గ్లూకోజ్ లేక కండ కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. గుండె అనే కండ కుళ్ళిపోవడం స్టార్ట్. దట్ ఈస్ వాట్ ఈస్ హార్ట్ అటాక్ బేసికలీ. ఈ ఎంత టెరిటరీలో ఉంది, ఇంకా మిగతా బ్లాక్స్లో మిగతా వెజల్స్లో ఎంత సివియారిటీ బ్లాక్స్ ఉన్నాయి, ఎంత టెరిటరీ ఇన్వాల్వ్ అయింది, ఆ టెరిటరీ ఇన్వాల్వ్మెంటే కాదు, వన్స్ ఈ బ్లడ్ సప్లై సడన్గా ఆగిపోతే హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ఇర్రెగ్యులర్గా కొట్టుకొని దట్ ఈస్ వాట్ ఈస్ కార్డియాక్ అరెస్ట్. ఈ VTVF అంటారు, వెంట్రికులర్ టెకికార్డియా అండ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్. దీనివల్లే సడన్గా వీ లూజ్ పీపుల్. అండ్ ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ ఆర్ డ్యాన్స్ ఆర్ మీరు చెప్పిన ఫంక్షన్స్లో ఎగ్జైట్మెంట్లో ఉంటారో దెన్ ద హార్ట్ ఆల్సో హ్యాస్ టు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఎక్కువ పనిచేసే పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ వెంట్రికులర్ టెకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఈ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై దే కొలాప్స్. అంటే జెండరు డిస్క్రిమినేషన్ కాదు, కానీ ఎందుకంటే ఆడవాళ్ళలో కొంచెం తక్కువగా ఉంటాయి, మగవాళ్ళలోనే ఎక్కువ ఈ కార్డియాక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటారు. ఇది వాస్తవేనా లేకపోతే? సో ఆడవాళ్ళలో ఏంటంటే ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. సో అది ఈ హార్ట్ రిలేటెడ్ ఇన్సిడెన్సెస్ ఇట్ ఈస్ లైక్ ఎ ప్రొటెక్టర్ ఫర్ ఉమెన్. ఇది వీళ్ళకి జనరల్గా వచ్చేసి మెనోపాజ్ వరకు ఈ హార్మోన్ ఉంటుంది, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో మెనోపాజ్ వరకు వచ్చేంత వరకు ఉమెన్ ఆర్ జనరల్లీ ప్రొటెక్టెడ్ అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి జెనెటికల్గా గ్రాస్ మెటబాలిక్ అబ్నార్మాలిటీస్ ఉంటే తప్పితే, ఆర్ గ్రాస్గా డయాబెటీస్ అవన్నీ వస్తే తప్పితే జనరల్గా ఉమెన్ ఆర్ ప్రొటెక్టెడ్. వన్స్ ఈ మెనోపాజ్ దాటిన తర్వాత దెర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. అండ్ మెనోపాజ్ తర్వాత ఉమెన్లో హార్ట్ అటాక్ వస్తే ద రిస్క్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు మెన్. సో దెర్ ఈస్ దో దే హ్యావ్ ప్రొటెక్షన్ తర్వాత ఒకవేళ హార్ట్ అటాక్ వస్తే ఉమెన్ వాళ్ళకి రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్, రిస్క్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ అది ఏది చేసినా వాళ్ళకి హయ్యర్ రిస్క్ ఉంటుంది కంపేర్డ్ టు మెన్. ఎందుకంటే టెస్టోస్టెరాయిడ్స్కి ఎందుకు ఆ శక్తి లేకుండా పోయిందండి? అది దేవుడిచ్చింది, అంతేగాని మన చేతుల్లో లేదు. ఇట్స్ మోర్ ఏ మెటబాలిక్ రిలేటెడ్ థింగ్. వాట్ ఈస్ట్రోజన్ హెల్ప్స్ ఇన్ దట్ మెటబాలిక్ సిండ్రోమ్ టు రాకుండా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. డాక్టర్, ఇంకోటి, ఏ నొప్పి వచ్చినా గుండె నొప్పి అని భయపడే ఒకటైతే ఏది గ్యాస్ట్రిక్ అయితే ఏది గుండెకి సంబంధించిన తెలుసుకోలేక కొంత అయోమయ పరిస్థితి ఉంటుంది. దీన్ని అది అనుకుని కంగారు పడేవాళ్ళు ఉన్నారు. అది వచ్చిన తర్వాత కూడా గుండె జబ్బుని కాదని నిర్లక్ష్యం చేసి ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా ఐడెంటిఫై చేయడానికి ఏమైనా ఉంటుందండి బేసిక్? అంటే ఒక కామన్ పబ్లిక్ ఏదైనా అలా ఐడెంటిఫై చేయగలుగుతాడా?
సో జనరల్గా ఒక డిక్టమ్ ఆఫ్ హార్ట్ సిమ్టమ్ ఏదైతే ఉందంటే మనకి టిపికల్ యాంజైనా అని ఉంటుంది. అంటే మనము నడుస్తూ ఉన్నాం అనుకోండి, వాకింగ్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఛాతి అంతా పట్టేసినట్టు ఉండడం, ఇంకో అడుగు వేయలేకపోవడం, ఆర్ ఎక్స్ట్రీమ్ ఇంకా నా వల్ల కాదు అనే సినారియో కానీ వస్తే అది డెఫినెట్గా హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్. అండ్ ఈ నడిచినప్పుడు వచ్చిన ఆ బరువైన పెయిన్ ఇది మనం ఆగంగానే తగ్గిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఇది క్లియర్ కట్ హార్ట్ సిమ్టమ్ దట్ ఎవ్రీ వన్ షుడ్ రిమెంబర్. ఇది మోర్ ఆర్ లెస్ స్టేబుల్, ఇది హార్ట్ అటాక్ రిలేటెడ్ బట్ కాదు, కానీ హార్ట్ అటాక్కి దారి తీయచ్చు. ఇది కాకుండా హార్ట్ అటాక్ సినారియాలో కూడా మనకి చెస్ట్ అనేది ఒక మేజర్ పార్ట్ ఆఫ్ చెస్ట్, కొంతమందికి థ్రోట్, కొంత అప్డమన్, అప్పర్ అప్డమన్ వరకు కొన్నిసార్లు మనకి ఈ చెస్ట్ టైట్నెస్ కానీ ఈ చెస్ట్ పెయిన్ మోర్ ఆర్ లెస్ హెవీ ఎవరైనా మన పైన నిల్చున్నట్టు ఉంటుంది ఈ హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్. ఎట్ ద సేమ్ టైం పెయిన్ బ్యాక్కి వెళ్ళడం కానీ, అంటే వీపులోకి వెళ్ళడం కానీ, ఎడం చేతిలో రావడం కానీ, ఈ నొప్పి వచ్చినప్పుడు ఆయాసం రావడం కానీ, చెమటలు రావడం కానీ, ఇట్లాంటివి జరిగితే మోర్ ఆర్ లెస్ మనం కాన్షియస్గా ఉండాలి, ఇది కార్డియాక్ రిలేటెడ్ ఈవెంట్ అయ్యి ఉండొచ్చు అని. దెన్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు ఎవాల్యుయేట్. అన్లెస్ అండ్ అంటిల్ మనం ఒక ఈసీజీ, కొన్ని ట్రోపోనిన్ అంటే హార్ట్ రిలేటెడ్ ఎంజైమ్స్ ఎలివేట్ అయినాయా లేదా, అందరికీ ఈసీజీలో మార్పులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మెజారిటీ ఆఫ్ పీపుల్లో అండ్ ఎస్పెషల్లీ మనకి వర్కింగ్ క్లాస్ యంగ్ పీపుల్లో మనం ఏదైనా ఒక మన పక్కనో ఆఫీస్లోనో లేకపోతే నైబర్గానే హార్ట్ అటాక్ అవ్వగానే ఆటోమేటిక్గా మనందరికీ ఏదైనా చిన్న నొప్పి వచ్చినా కూడా హార్ట్ పరంగా అనిపిస్తుంది. అండ్ హార్ట్ అటాక్ రిలేటెడ్ చెస్ట్ పెయిన్ వస్తే మినిమం 5 minutes to 10 minutes ఆర్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు హాఫ్ అన్ అవర్ 1 hour ఇట్లా డ్యూరేషన్ ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ పీపుల్లో మన దగ్గరికి యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఐటీ రిలేటెడ్ ఒక చిన్న పాయింట్లో పెయిన్ రావడం, ఎక్కడో ఒక చోట రావడం, ఆ పెయిన్కి అటు జంప్ అవడం, ఈ జనరల్గా హార్ట్ రిలేటెడ్ సిమ్టమ్స్ కావు. అది కాకుండా కొందరికి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, రోజుల తరబడి ఇక్కడనే వస్తుంది, అది కూడా హార్ట్ రిలేటెడ్ పెయిన్ అయ్యే ఛాన్స్ అన్లైక్లీ. సో హార్ట్ రిలేటెడ్ పెయిన్ 5 minutes to an hour ఉండొచ్చు, 2 hours ఉండొచ్చు, ఆర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ లైక్ స్వెటింగ్ కానీ, బ్యాక్ రేడియేట్ అవ్వడం, జాస్లోకి రేడియేట్ అవ్వడం కానీ, కడుపులోకి రేడియేట్ అవ్వడం, ఇట్లాంటివి ఉంటే డెఫినెట్గా మనం ముందు చెక్ చేసుకుంది తెలియదు. ఏం చేయాలి డాక్టర్ గారు? ఇటువంటి నిజంగా హార్ట్ అటాక్ సింటమ్స్ మనకు కనిపించినాయి, దగ్గరలో ఉండే కార్డియాలజీ సెంటర్కి తరలించడానికి కొంత టైం పడుతుంది, లేకపోతే ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం కూడా కొంత టైం పడుతుంది. ఈ లోపుగా మనం చేయాల్సింది ఏంటి? అంటే అంబులెన్స్ వచ్చే లోపల లేకపోతే వచ్చిన తర్వాత? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నియరెస్ట్ హాస్పిటల్ రీచ్ అవ్వడం ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. దెన్ మనం మెనీ ఆఫ్ దెమ్ ఇదేంటంటే ఆస్పిరిన్ వేసేసుకోవడం, లేకపోతే సార్బిట్రేట్ వేసుకోవడం. చాలామంది అది మెజారిటీ ఇప్పుడు ఆల్రెడీ కార్డియాక్ పేషెంట్స్ అయితే వాళ్ళ దగ్గర సార్బిట్రేట్ ఉంటుంది. ఓకే, జనరల్గా సార్బిట్రేట్ ఉంటే ఒక సార్బిట్రేట్ వస్తే వెజల్ని డైలేట్ అయ్యేదానికి, నాలుగు కింద ఎక్కడో పెట్టుకుంటే పెయిన్ తగ్గేదానికి హెల్ప్ అవుతుంది, నాలుగు కింద పెట్టుకునే ట్యాబ్లెట్. అది కాకుండా బ్లడ్ థిన్నర్స్ ఇవన్నీ కూడా మనం ర్యాండమ్గా పేషెంట్స్కి తీసుకోమని చెప్పలేం. సో ద పేషెంట్కి కానీ సస్పిషన్ ఆఫ్ హార్ట్ అటాక్ ఉంటే నియరెస్ట్ హెల్త్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ అది హార్ట్ అటాక్ అయితే దెన్ దానికి కావాల్సిన బేస్డ్ ఆన్ ద సివియరిటీ ఆఫ్ హార్ట్ అటాక్ దేర్ ఇస్ వేరియస్ మోడ్స్ అండ్ మనం ఉన్న ఏ సెంటర్లో ఉన్నాము, నియరెస్ట్ ఏమైనా పెద్ద సెంటర్ ఉందా, ఇవన్నీ చూసుకొని దెన్ వీ నీడ్ టు డిసైడ్. సో బ్లడ్ థిన్నర్స్ ఆస్పిరిన్ కానీ, ఆస్పిరిన్తో పాటు మిగతా బ్లడ్ థిన్నర్స్ కానీ, దట్ హ్యాస్ టు బి హ్యాపన్ వన్స్ యూ కన్ఫర్మ్ దెర్ ఈస్ ఎ హార్ట్ అటాక్ రాదర్ దెన్ ర్యాండమ్లీ. ఇంట్లో కొందరు ఏంటంటే హార్ట్ అటాక్ అని సస్పిషన్తో ఆస్పిరిన్ వేసుకోవడం మొదలుపెట్టేశారు. సో దానివల్ల ఇమ్మీడియట్ బెనిఫిట్ అయితే రాదు ఇఫ్ ఇట్ ఈస్ ఎ హార్ట్ అటాక్. అంటే చాలా వరకు హార్ట్ అటాక్ సంబంధించి మన లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే మన హ్యాబిట్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. జన్యుపరమైన సంబంధించి నేను ఉందండి, ఎందుకంటే చాలా స్టడీస్ ఉన్నాయంటున్నాయి, వాస్తవేనా అది? బేసిక్స్ ఆఫ్ మెటబాలిజం అంతానే జీన్స్తోనే స్టార్ట్ అవుతుంది. సో మనకి 95% ఆఫ్ పాపులేషన్ మనకి జీన్స్ అనేవి బ్యాడ్గానే ఉంటాయి. అంటే మనం ఫీడ్ చేసే ఫుడ్ కంప్లీట్గా మెటబలైజ్ చేసి మీకు ఏం బ్లాకులు రాకుండా ఉండే
పాపులేషన్ ఉంటుంది మీరు ఏం చేసినా. సో దే ఆర్ మెటబాలికలీ ఎక్స్ట్రీమ్స్లో ఉంటారు. దట్ ఈస్ 5%. దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఆల్ దిస్ హార్ట్ అటాక్, మెటబాలిక్ సిండ్రోమ్ ఇవన్నీ. 95% ఆఫ్ పాపులేషన్ ఏదో ఒక ఫామ్లో డిపెండింగ్ ఆన్ ద అవర్ జీన్స్ కానీ ఆర్ ప్రెడిసెసర్స్ కానీ మనకు వచ్చేసి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ హార్ట్ అటాక్ వచ్చే ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. సో ఈ ఎంత సివియారిటీ ఉంది అనేది విల్ డిటర్మైన్ కొందరికి ఫ్యామిలీస్లో హార్ట్ అటాక్స్ ఆర్ క్వైట్ కామన్ అండ్ వాళ్ళు జనరల్గా రెగ్యులర్గా స్క్రీన్ చేసుకోవాలి. అవును, మీరు చెప్తా ఉంటారు ఎవరికైనా ఒకరికి వచ్చిన వెంటనే మీ ఫ్యామిలీ ఉందని చూపించుకోండి. వాళ్ళు వచ్చేసి అంటే ఫ్యామిలీలో ఫాదర్కి ఉండొచ్చు, మదర్కి ఉండొచ్చు, ఫాదర్ బ్రదర్కి ఉండొచ్చు, ఫాదర్ సిస్టర్కి ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దే షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. ఎందుకంటే వాళ్ళ జీన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ ఇన్ మెటబాలిజం. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రోన్ ఫర్ హార్ట్ డిసీజ్. ద ఓన్లీ వే రిపీటెడ్ స్క్రీన్ చేసుకోవాలి. అండ్ స్క్రీనింగ్ కన్నా ముందు దే హ్యావ్ టు ఫిక్స్ ద లైఫ్ స్టైల్. తినే ఫుడ్ చూసుకొని తినాలి, క్యాలరీ కంటెంట్ చూసుకోవాలి, దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ చూసుకోవాలి. ఇవన్నీ మాడిఫై చేసుకుంటే దే కెన్ ప్రివెంట్ ఆర్ పోస్ట్పోన్ ద హార్ట్ అటాక్ డిసీజ్. అందుకే యంగ్ ఏజ్లో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ జీన్స్. జెనెటిక్గా ప్రోన్ ఉన్న వాళ్ళు యంగ్ ఏజ్లో ప్రజెంట్ అవుతారు. డాక్టర్, కార్డియాలజీ మీ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుకుంటున్నాం. చాలా ఆధునిక పద్ధతులు వచ్చినాయి. ఒకప్పుడు కార్డియాకి సంబంధించిన ట్రీట్మెంట్ కావచ్చు, లేకపోతే సర్జరీస్ కావచ్చు, ఇవన్నిటిలో ఇప్పుడు చాలా అధునాతన పద్ధతులు వచ్చినాయి. రోబోట్ సిస్టమ్కి మనం కన్వర్ట్ అవుతున్నాం. ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందండి ఇది? అసలు రోబోటిక్స్ అనేది మోర్ ఆర్ లెస్ ఈజ్ ఎ సర్జికల్ థింగ్. ఓవరాల్ నౌ మనకి అక్రాస్ ద గ్లోబ్ కానీ మన దేశంలో కానీ ఈ లెస్ ఇన్వేజివ్ మోడ్స్కి ఎక్కువ వెళ్ళిపోతున్నాం. అంటే సర్జికల్ కాకుండా నాన్ సర్జికల్, లైక్ ఇప్పుడు బ్లాక్స్ ఉంటే ఇంతకుముందు బైపాస్, 3 బ్లాక్స్ ఉంటే బైపాస్, లెఫ్ట్ మెయిన్ ఉంటే బైపాస్ నుంచి ఇప్పుడు మనం మోర్ ఆర్ లెస్ యాంజియోప్లాస్టీ, స్టెంట్, వాల్వ్ రీప్లేస్మెంట్స్ కూడా కెథటర్ బేస్డ్ వాల్వ్ రీప్లేస్మెంట్స్, ఇవన్నీ మోర్ అండ్ మోర్ లెస్ ఇన్వేజివ్ ఏరియాకి వచ్చేస్తున్నాయి. రోబోటిక్స్ ఇన్ కార్డియాక్ సర్జరీ ఇంకా ట్రైనింగ్ ప్రాసెస్ ఈజ్ ఏ వెరీ హెర్కులిన్ దిస్ థింగ్. అక్రాస్ ద గ్లోబ్ కూడా ఇంకా రోబోటిక్స్ ఇన్ కార్డియాక్ సర్జరీ అంత పిక్ కాలేదు. మోర్ అండ్ మోర్ ల్యాబ్ రిలేటెడ్ సర్జరీస్ ఏదైతే ఉన్నాయో ఇట్స్ ఆల్మోస్ట్ టేకన్ ఓవర్ బై రోబోటిక్ సర్జరీస్. బట్ కార్డియాక్కి ఇంకా ఇట్ టేక్స్ సమ్ టైమ్. కొన్ని కార్డియాక్ క్యాత్ ల్యాబ్లో కూడా రోబోట్స్ వచ్చినాయి దెన్, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ ఆపరేటర్ డిపెండెంట్ రేదర్ దెన్ రోబోట్ మనకి హెల్ప్ చేసేదానికని. అంటే ముందుగా కార్డియాలజీ సమస్యలని డయాగ్నోస్ చేయడానికి కూడా చాలా సిస్టమ్స్ మారినాయి. ఇప్పుడు ఏఐతో చాలా వరకు ముందుగా గమనించవచ్చు అంటున్నారు. ఎందుకంటే ఏఐతో చాలా ప్రయోగాలు చేస్తున్నారు, చాలాట్లో రిజల్ట్ కూడా కనిపిస్తుంది మనకి. ఇందులో ఎలా ఉందండి, ఎలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి మనకి? ఇప్పుడు యాజ్ ఎ సెడ్ లెస్ ఇన్వేజివ్ థింగ్స్కి మారుతున్నాం మనం. ఇప్పుడు ఇంతకుముందు బ్లాక్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే యాంజియోగ్రామ్ అంటే ఒక కెథటర్ పంపించి ఆ వెజల్స్లో మనం ఒక కాంట్రాస్ట్ డై ఇచ్చి బ్లాక్స్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేసేది. అది స్లోగా ఏంటంటే స్క్రీనింగ్ కోసం సిటీ యాంజియోగ్రామ్ కొరనరీ యాంజియోగ్రామ్ అనేది వచ్చింది. ఇప్పుడు సిటీ కొరనరీ యాంజియోగ్రామ్లో కూడా ద మోర్ అడ్వాన్స్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న న్యూ ఎక్విప్మెంట్స్, మీకు బ్లాక్ సివియారిటీ ఎంత ఉంది, బ్లాక్ కంపోజిషన్ ఏముంది, బ్లాక్ని ఎంత ఫాస్ట్గా ట్రాక్ చేయాలని అన్నీ ఇట్ ఈస్ మీరు చెప్పిన ఏఐని ఇంటిగ్రేట్ చేసి దే ఆర్ గివింగ్ దట్ డేటా. దిస్ ఈజ్ ద రీసెంట్ అడ్వాన్స్. సో ఇప్పుడు మీరు ఈ యాంజియోగ్రామ్ చేయాల్సిన పరిస్థితి తగ్గిపోతుంది. సో ఒక సిటీ స్కాన్ చేయించుకుంటే దాంట్లో మీకు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, ఆ బ్లాక్ సివియారిటీ ఏంది, ఆ బ్లాక్లో కాల్షియం కంటెంట్ ఎంత ఉంది, బ్లాక్ సాఫ్ట్గా ఉండి రప్చర్ అయ్యే ఛాన్స్ ఉందా, ఇవన్నీ కూడా మనకి జస్ట్ దట్ సాఫ్ట్వేర్ విల్ గివ్ యూ ద రిపోర్ట్. ఇప్పుడు ఉందండి మన కమల్లో ఆల్రెడీ అంటే చాలా రివల్యూషనరీ చేంజ్ కదండి. వెరీ ఎర్లీ ఫేజ్లో ఉంది, ఇంకా ఇట్ హ్యాస్ నాట్ పెనిట్రేటెడ్, బట్ నెక్స్ట్ 1-2 yearsలో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్. సో యువర్ మిషన్ ఆఫ్ సిటీ స్కాన్ విల్ గివ్ యూ హౌ మెనీ బ్లాక్స్, హౌ సివియర్ బ్లాక్స్, దెన్ మీ క్యాత్ ల్యాబ్ అనేది ఓన్లీ టు ట్రీట్ దట్ బ్లాక్ అనేది ఉంటుంది. డాక్టర్, యాంజియోగ్రామ్ అంటే జస్ట్ లైక్ మన సర్జరీ లాగే జరుగుతుంది, అంటే దీనికి దూరంగా ఇప్పుడు మనం వెళ్ళే అవకాశం ఉంది? అవసరం. అసలు యాంజియోగ్రామ్ రిక్వైర్మెంట్ అనేది ఆగిపోతుంది. సో యాంజియోగ్రామ్ ఈజ్ అ డయాగ్నోస్టిక్ టెస్ట్. అది ట్యూబ్ పంపించి ఇవన్నీ లేకుండా ఒక సిటీ స్కాన్తో మీకు 100% అక్యురసీతో ఈ బ్లాక్ సివియారిటీ. ఇప్పుడు సిటీ స్కాన్ బేస్డ్ యాంజియోకి రెగ్యులర్ యాంజియోకి కొంత డిఫరెన్స్ ఉంది.
దట్ ఈస్ గోయింగ్ టు స్ట్రింక్ అండ్ నీడ్ అనేది ఆల్మోస్ట్ జీరో అయిపోతుంది. ఎంతకాలంలో మనకి హైదరాబాద్ లాంటి చోటకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది మీ ఇలాంటి హాస్పిటల్లో? ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ యూ విల్ గెట్ ఇట్ ఇన్ బై 6 months to 1 year. బట్ ఇది ఇంకా దర్ ఇస్ లాట్ మోర్ ట్రయల్స్ అండ్ కంప్లీట్ యాక్సెప్టెన్స్ వచ్చేదానికి టైం పట్టచ్చు. బట్ ఆ సిస్టమ్ కానీ ఆ సాఫ్ట్వేర్ కానీ డెఫినెట్గా వచ్చేస్తుంది. డాక్టర్, ఇంకా కరోనా ఒక్కసారి మనకి వెళ్తే 19లో ఎక్కడో మనకి అక్కడ స్టార్ట్ అయితే చైనాలోన 2021, 22లో విపరీతంగా కరోనా మనం చూసాం. ఇప్పుడు కరోనాతో వచ్చిన రోగాలపైన పెద్ద చర్చ జరుగుతుంది. ఏమైనా ఈ హార్ట్ అటాక్స్ కానీ మిగతా కానీ ఏమైనా లింకప్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే చేంజెస్ ఏమైనా ఉన్నాయా మనకి ఏమైనా? జనరల్గా గ్రాస్గా ఏం లేవండి. సో కరోనా ఈజ్ ఆ మొమెంట్లో ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్, ఆ స్పెసిఫిక్ ఎంటిటీస్ వాటిని ట్రీట్ చేసేదానికి వెళ్ళి కొన్ని కాంప్లికేషన్స్ ఈ తప్పితే లాంగ్ టర్మ్లో కరోనా యాజ్ ఆఫ్ నౌ సైంటిఫిక్గా ఏది ప్రూవ్ కాలేదు. ఇది మనం ఓన్లీ ఇంటర్ప్రిట్ చేస్తున్నాం దట్ క్లాట్స్ వస్తున్నాయి, హార్ట్ అటాక్స్ పెరిగిందండి. ఏమైనా కేసెస్ సంఖ్య ఏమైనా పెరిగింది అలాగే ఏమైనా ఆఫ్టర్ కరోనా తర్వాత? మనకేంటంటే కరోనా అనే ఆ లాక్డౌన్ పీరియడ్లో ఈ స్క్రీనింగ్ ఆఫ్ హార్ట్ డిజీజెస్లు అనేది తగ్గిపోయినాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ హార్ట్ అటాక్. మీరు చూడండి ఆల్ ఎలెక్టివ్ సర్జరీస్ అన్నీ కూడా కోవిడ్ టైమ్స్లో, బికాస్ ఇక్కడ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండొచ్చు, కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు, మోకాళ్ళు మార్పిడీలు అవ్వచ్చు, ఏదైనా కూడా జస్ట్ బికాస్ ఆఫ్ ద స్కేర్ ఆఫ్ కరోనా ఇవన్నీ కూడా ఏదర్ స్క్రీనింగ్ కాలేదు ఆరే ఈ బల్క్డ్ అప్ కేసెస్ వల్ల మనకి సడన్ జంప్ కనపడుతుండే కానీ నాట్ ఏ ట్రూ జంప్ ఇన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్. ఇంకా దాంతోపాటు మనకి వ్యాక్సినేషన్ కోసం ఒక పెద్ద ఇది ఉందండి. నేను వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత డయాబెటిక్ కేసులు వచ్చినాయి కొందరు అంటుంటే, లేదు మా కార్డియాలజీ సంబంధించి ఒక క్లాట్స్ మాకు వచ్చినాయి అనేది, ఇది నిజంగానే భయమా లేకపోతే ఒక ఆందోళన లేకపోతే క్లియర్ కట్ అపోహ అండి. దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ దట్. ఆల్ వ్యాక్సిన్స్ మొమెంట్లో ట్రయల్ టెస్టెడ్ అండ్ దే హ్యావ్ బీన్ యూస్డ్. అవి ఎంత ఎఫెక్టివ్గా పనిచేసాయనేది సెకండరీ కానీ, బట్ దిస్ కాంప్లికేషన్స్ డ్యూ టు వ్యాక్సిన్స్ అనేది చాలా అపోహ, ఫియర్. డాక్టర్, ఇంకా అంటే ఓవరాల్గా మన మెడికల్ రంగం అనేది చాలా విస్తరిస్తుంది హైదరాబాద్ లాంటి చోట. ఇందులో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఆ కొలాబరేషన్ అనేది జరుగుతోంది. అంటే ఎక్కడ లాభం ఉంది, ఎక్కడ వరకు వెళ్తే మనకు నష్టం ఉంది? ఎందుకంటే దాదాపుగా 49% వరకు కొన్ని చోట్ల వెళ్తే, కొన్ని చోట్ల 52%, 51% వరకు మనకి ఇన్వెస్ట్మెంట్స్ కనిపిస్తున్నాయి చాలా చోట్ల. అంటే ఎంతవరకు లాభం అనుకోవాలి, ఎంతవరకు నష్టం అనుకోవాలి? మీరు చాలా కన్జర్వేటివ్గా ఉన్నారు. దెర్ ఆర్ 100% స్టేక్స్ బాట్ బై ఫారిన్ వెంచర్స్, సమ్ చైన్స్. 50% అనేది ఈజ్ నథింగ్ నౌ. అంటే కొన్ని చోట హాస్పిటల్స్లో వాళ్ళు అదే చెప్తున్నా, 50% అనేది చాలా తక్కువ. మీరు 100% ఈక్విటీ ఈజ్ ఓన్డ్ బై ప్రైవేట్ హాస్పిటల్స్. సో in a way, to some extent it is good, to some on a long run maybe it is harmful. ఎందుకు గుడ్ అంటే, ఇప్పుడు ఉన్న హాస్పిటల్స్ ప్రాఫిటబుల్ అయ్యి, ఒక హాస్పిటల్ ఈరోజు స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్గా మీరు కృషి చేస్తే 3 years పడుతుంది అది బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. ఈ 3 yearsలో హాస్పిటల్ పెట్టినంత లాసెస్ హాస్పిటల్ భరించాలి. మీరు ఎంత పెట్టుబడి హాస్పిటల్ ఎక్విప్మెంట్కి కానీ హాస్పిటల్ కట్టడానికి పెడతారో, 3 ఏళ్ళు దాన్ని బ్రేక్ ఈవెన్ తీసుకువచ్చేంత వరకు అంతే ఖర్చు అవుతుంది. దిస్ ఈజ్ ఎ టిపికల్ నార్మ్ ఇన్ ఎనీ హాస్పిటల్. ఆ తర్వాత ఎక్స్ట్రీమ్గా ప్రాఫిటబుల్ అవుతాయా? కావు. సో మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా చూసుకోండి, ఎబిటాస్ అని ఇస్తారు 15% to 20%. ఎక్స్ట్రీమ్లీ లో ఎబిటాస్ కంపేర్ టు ఎనీ ఇండస్ట్రీ. ఈ ప్రాఫిటబిలిటీతో హాస్పిటల్స్ని ఎక్స్పాండ్ చేయడం అనేది నెక్స్ట్ టు ఇంపాసిబుల్ ఏ హాస్పిటల్ చైన్కైనా. సో దే టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ బ్రీడింగ్ టు గెట్ ఇన్ టు ఎన్ ఎక్స్పాన్షన్ మోడ్. ఇది ఈ ఎక్స్పాన్షన్, ఈ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఇవన్నీ హాస్పిటల్స్లో రావడం వల్ల ఈ ఎక్స్పాన్షన్ అనేది ఈజ్ అవుట్ అయింది. సో దే ఆర్ గెటింగ్ మనీ. సో హెల్త్ కేర్ స్ప్రెడ్ కంట్రీలో పెరిగిపోయింది. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సో దానివల్ల ప్రైవేట్ ఈక్విటీ, ఫారిన్ ఇన్వెస్టర్స్ రావడం వల్ల హాస్పిటల్స్ నెట్వర్క్ మన పాపులేషన్ నీడ్కి అక్రాస్ ప్రైవేట్ హాస్పిటల్స్ హెస్ టేకెన్. మీరు చూస్తే 95% ఆఫ్ ఆల్ టెరిషరీ కేర్ మన దేశంలో ఈజ్ డన్ బై ప్రైవేట్ హాస్పిటల్స్.
ఓన్లీ 5% is given by the government run or government in the tertiary care. అదే ప్రైమరీ కేర్, సెకండరీ కేర్ ఇవన్నీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ హ్యావ్ డన్. బట్ టెరిషరీ కేర్లో మటుకు 95% ఇస్ బై ఇది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోయి ఉంటే ఇంత దూరం వెళ్ళేది కాదు. హాస్పిటల్స్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ, మాలాంటి వాళ్ళం కానీ, ఇంకా మాతో పాటు కాంపిటీటర్స్ కానీ, ఈ ఫండ్స్ అనేవి లేకపోతే యూ కాంట్ ఎక్స్పాండ్ జస్ట్ బేస్డ్ ఆన్ ప్రాఫిటబిలిటీ కోసం కూర్చుంటే నో వన్ విల్ ఎక్స్పాండ్. ఆర్ అది సివియర్ షార్టేజ్ ఆఫ్ హెల్త్ కేర్ అయ్యి ఉండేది మన దేశంలో. సో ఈ ఫండ్స్ రాబట్టి దెర్ ఈజ్ అన్ ఎక్స్పాన్షన్. పెరిఫరీస్లోకి వెళ్ళినాయి, డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళినాయి, మంచి గుడ్ హాస్పిటల్స్ వచ్చాయి, టెక్నాలజీ వస్తుంది, ఇవన్నీ చేయగలిగాం. ఆన్ ఏ లాంగ్ రన్ ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్ డెలివరబిలిటీ పెరిగిపోతుంది. సో ఎవెన్చువల్లీ ఇంత మనీ వచ్చిన తర్వాత న్యాచురలీ యూ హ్యావ్ టు నో వన్ విల్ ఇన్వెస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ చారిటీ. ఇండియాకి ఏదో పని చేయాలని ఓడతాడు. అల్టిమేట్లీ ఈ ఫారిన్ ఫండ్స్ వస్తే దే వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్. దెన్ హెల్త్ కేర్ డెలివరబిలిటీ విల్ బికమ్ ఎక్స్పెన్సివ్. సో దట్ అది ఎప్పుడు వస్తుందో వీ హ్యావ్ టు వెయిట్. ఎందుకంటే వాళ్ళకి ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఎందుకు అంత నమ్మకం, మనకి బాగా పెట్టుబడులు పెట్టడానికి గల రీజన్ అంటే మన అనారోగ్యాలపైన వాళ్ళకైనా అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా, లేకపోతే ఎందుకని, అంటే ఎక్కువ జనాభా ఉందనా, లేకపోతే రోగాల సంఖ్య ఉందనా? ఇండియా ఒక 20-25 years బ్యాక్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎ బ్యాక్వర్డ్ కంట్రీ. ఇట్స్ నాట్ డెవలపింగ్ కంట్రీ ఆల్సో. వీ వేర్ ఎ బ్యాక్వర్డ్ కంట్రీ ఇఫ్ యూ టేక్ బిఫోర్ 1990. సీరియస్ ఎకనామిక్ రిఫార్మ్స్ కావచ్చు, అండ్ ఈ లాస్ట్ 10-15 yearsలో ఇంకా దాన్ని మోర్ అండ్ మోర్ ఓపెన్ అయిపోయింది కాబట్టి మార్కెట్. వీ డెవలప్డ్ అనకపోయినా వీఆర్ క్లోజ్ టు ఎ డెవలప్డ్ కంట్రీ నౌ. ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ మిడిల్ క్లాస్, స్పెండింగ్ పవర్ అంటే ఖర్చు పెట్టగలిగిన ఇది. హెల్త్ అనేది ఇంతకుముందు మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు విలేజెస్ కానీ ఇట్లా ఒక డిజీజ్ వస్తే మనం అఫోర్డ్ కాలేదు అంటే వదిలేసే పరిస్థితి. ఇప్పుడు ఎవ్రీవన్ వాంట్స్ కేర్, ఎవ్రీవన్ వాంట్స్ లైఫ్, ఎవ్రీవన్ వాంట్స్ టు స్పెండ్ ఆన్ హెల్త్ అండ్ సర్వీస్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హెల్త్, ఎనీ సర్వీస్ సెక్టర్ తీసుకోండి, ఇట్ హ్యాస్ గ్రోన్ అప్ లైక్ దట్. సో హెల్త్ ఈజ్ ద ప్రైమరీ ఫౌండేషన్ ఫర్ ఎనీ హెల్త్ సెక్టర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫుడ్, హౌసింగ్ అయితే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హెల్త్. సో న్యాచురల్గా దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్, దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్. సో మన ఏదో జబ్బులు ఎక్కువ ఉన్నాయో అనేది కాదు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాపులేషన్. అండ్ ఇప్పుడు మన రేషియో ఆఫ్ బెడ్ టు పాపులేషన్ వెస్ట్రన్ కంట్రీస్కి మనం చేస్తే వీఆర్ నోవేర్ క్లోజ్. అంటే అంత నీడ్ ఉంది, హెల్త్ కేర్ నీడ్ ఉంది. సో యూ సీ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ నీడ్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ బిజినెస్మెన్ అదే చూస్తాడు. సో దట్స్ వై దే ఆర్ ఇన్వెస్టింగ్. ఓకే, అంటే హాస్పిటల్స్ డెవలప్ కావడం, లేకపోతే అత్యాధునిక పరికరాలు రావడం, వైద్యం అందుబాటులోకి రావడం, ఇవన్నీ ఓకే. కానీ కార్పొరేట్ వైద్యం అనడంతోనే ఒక దోపిడీ చేస్తున్నారనే ఒక భావం అయితే ఎక్కువ ఏర్పడిపోవడానికి ప్రధానమైన కారణం ఎందుకు వచ్చిందంటారు? ఇది బేసిక్గా వీ హ్యావ్ గ్రోన్ అప్, హెల్త్ అనేది ఒక చారిటీ లాగానే మన మైండ్ సెట్లోనే ఉంది. సో దట్స్ వన్ ఆఫ్ ద మేజర్ డ్రాబ్యాక్. మన మైండ్ సెట్ ఈజ్ దట్ హెల్త్ అంటే మనకి ఫ్రీగా రావాలి. హెల్త్ ఈజ్ ఆల్వేస్ వీ డోంట్ మైండ్ మనం ఒక కేఎఫ్సీకో మెక్డానల్డ్స్కి వెళ్ళి ఒక బర్గర్ తినేదానికి వీఆర్ హ్యాపీ టు స్పెండ్. బట్ అదే ఒక ట్రీట్మెంట్ కోసం ఒక మందుల షాప్కి వెళ్ళి మందు కొనాలంటే వీ ఫీల్ పెయిన్, ఆల్ ఆఫ్ అస్. అంటే బీయింగ్ ఎ డాక్టర్, ఈవెన్ ఐ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. సో మన థాట్ ప్రాసెస్ ఈజ్ వన్ థింగ్ ఈజ్ రాంగ్. అండ్ పీరియాడిక్గా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ పైన గవర్నమెంట్ స్పెండ్ చేయడం హ్యాస్ కమ్ డౌన్ అనలేదు, అట్లీస్ట్ స్పెండింగ్ ఆన్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాజ్ లెస్ దెన్ వాట్ వాజ్ నీడెడ్. సో ఈ స్పేస్ని ఈజ్ టేకెన్ ఓవర్ బై ద ప్రైవేట్ హాస్పిటల్స్. అండ్ ఎప్పుడైతే గవర్నమెంట్ స్పెండ్ చేయలేదో న్యాచురల్గా ది స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద ప్రైవేట్ హాస్పిటల్స్. అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్ కెనాట్ రన్ వితౌట్ ఎనీ మీరు ఛార్జ్ చేయకుండా చేయలేరు. దట్స్ వన్ థింగ్. ఎవ్రీ టైమ్ ఇట్ గోస్ అవుట్ అండ్ ఇట్ ఈస్ పీరియాడికలీ బికమింగ్ ఎక్స్పెన్సివ్. హెల్త్ కేర్ ఎక్విప్మెంట్ అండ్ హెల్త్ కేర్ డెలివర్ చేయాల్సిన మెకానిజం, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ఎక్స్పెన్సివ్. ఒకటి, ఆల్ మేజర్ ఎక్విప్మెంట్స్ ఆర్ ఇంపోర్టెడ్. So your dollar rate will influence your equipment cost. Your inflation will have impact on
దిస్ థింగ్. ఎస్పెషలీ కోవిడ్ టైం తర్వాత all the medical infrastructure and medical related parameters, they have increased by 40 to 50%. So eventually it ends up on the patient. So it transform kakapothe, then it becomes, there is the survival of hospital industry ane jaragadu. So natural ga manaki okati we have to, government has to spend. Second, people have to spend. స్పెండ్ అంటే హెల్త్ కేర్కి ఈరోజు నాకు జబ్బు మన అందరం ఒక వి లివ్ ఇన్ ఏ బిలీఫ్ జబ్బు అనేది నాకు కాదు అవతలోడికే మనకి రాదు అనే ఫీలింగ్ ఉంటుంది. దెర్ ఈస్ నథింగ్ లైక్ దట్. ఆల్ ఆఫ్ అస్ యూనిఫామ్లీ ఆర్ ప్రోన్ ఫర్ సమ్ హెల్త్ కేర్ ఇష్యూ. అది ఏ ఫామ్లో వస్తుందనేది ఇట్స్ నేచర్ అండ్ యువర్ లైఫ్ స్టైల్. బట్ దానికి ప్రిపేర్డ్నెస్గా మన ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఈజ్ నెగ్లిజిబుల్. లెస్ దెన్, అంటే మన జోబులో నుంచి తీసి నేను నా హెల్త్ కోసం నేను ఒక ఇన్సూరెన్స్ పాలసీ కట్టుకోవడం అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. మెజారిటీ ఆఫ్ అవర్ ఇన్సూరెన్స్ ఈజ్ రన్ బై ఎన్ ఎంప్లాయీ బేస్డ్ ఇన్సూరెన్స్. ఈ ప్రైవేట్గా మనంగా వెళ్ళి కట్టుకునే ఇన్సూరెన్స్ ఈజ్ లెస్ దెన్ 5%. బోత్ పుట్ టుగెదర్ ఈజ్ నాట్ మోర్ దెన్ 10 to 15%. సో 85% ఆఫ్ పాపులేషన్ ఆర్ అన్ఇన్సూర్డ్. So naturally, whenever you tend to approach a hospital, if you have to spend from your it looks like an expenditure. Then second thing ఏంటంటే మనం స్పెండ్ చేసాం కాబట్టి ఆల్ ఆఫ్ అస్ వాంట్ రిజల్ట్. హెల్త్ కేర్ ఈజ్ నాట్ లైక్ దట్. సో ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే యూ కెన్ యాంటిసిపేట్ బెస్ట్ అంబియన్స్, బెస్ట్ ఫుడ్, దట్ ఈస్ సర్టన్. వాడికి తెలిసిన దాంట్లో దట్ హెల్త్ ఈజ్ నాట్ సర్టన్. మనం ఏదో సింపుల్ ప్రొసీజర్ ఆల్సో సమ్టైమ్స్ కెన్ టేక్ లైఫ్. ఎప్పుడైనా లైఫ్ ఏదైనా రిస్క్ అయిందనుకోండి, వాట్ ఈజ్ అపెండిసెక్టమీ ఆర్ ఈవెన్ ఏ టూత్ ఎక్స్ట్రాక్షన్ సమ్టైమ్స్ కెన్ థ్రెటన్ ఒక ప్రాణం పోవచ్చు. సో బికాస్ దిస్ ఈజ్ అన్సర్టన్. సో దీనికి అన్ని వేరియస్ పారామీటర్స్ సెట్ చేసినా కూడా దేర్ ఈజ్ వన్ ఆడ్ కేస్, 1 in a lakh, యూ కెన్ లూజ్ దట్. సో whenever we spend, we believe that our treatment is certain and atanu batakalsinde ane feeling tho untam. That's a human psychology. So ee anni thought process will eventually lead into that, saying that vallu looti chestunnaru, unwanted chestunnaru. It comes into that. Whenever you get pain, you only try to తప్పు మనలో ఉందని మనం అనుకోం. వీ వాంట్ టు పుట్ ద బ్లేమ్ ఆర్ పుట్ ఇట్ ఆన్ దట్. అంతేగాని జనరల్గా నన్ ఆఫ్ ద బిగ్ చైన్స్ విల్ గెట్ ఇన్ టు ఎనీ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎవెన్చువలీ మిస్టేక్స్ హ్యాపన్. హాస్పిటల్స్ దే ఆర్ ఆల్సో హ్యూమన్స్. దే ఆల్సో మేక్ మిస్టేక్స్, వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ మిస్టేక్స్. కొన్నిసార్లు డాక్టర్స్ కెన్ ఎండ్ అప్ ఇన్ టు ఏ కాంప్లికేషన్ బికాస్ ఆఫ్ అండర్ స్కిల్డ్ థింగ్స్. ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద సేమ్ గేమ్. సో ఇవన్నీ వచ్చేసి ఇన్వేరియబుల్లీ హౌ బిగ్ ద ఇన్స్టిట్యూషన్ ఈస్, ఎంత పెద్ద బ్రాండ్స్ అయినా కూడా స్మాల్ థింగ్స్ కెన్ హ్యాపన్. వెన్ ఇట్ హ్యాపన్స్ ద యాంగర్ కమ్స్ అప్ ఇన్ దట్. ఎందుకు డాక్టర్ గారు, నేను అదే మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అంటే అంతకుముందు లేని ఘటనలు గత కొంతకాలంగా, అంటే చేతులు ఎత్తి నమస్కారం పెట్టి డాక్టర్ పైన చెయ్యి ఎత్తే పరిస్థితులు చాలా చోట్ల మనకు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, సిస్టంలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే ఆ అన్రెస్ట్ అనేది రోగుల వైపు నుంచి ఉందా, లేకపోతే వైద్యం నుంచి కూడా జరగాల్సిన తప్పులు ఏమైనా జరుగుతుంది? ఉన్నాయి డెఫినెట్గా. ఇట్ ఈస్, ఐ డోంట్ సే ఇట్ ఈస్ ఓన్లీ మనలో ప్రాబ్లం ఉందని. కొన్ని హాస్పిటల్స్ అట్లా చేస్తాయి, కొన్ని డాక్టర్స్ డూ దట్. సో ఇట్ ఈస్, ఇప్పుడు మీరు ఒక హ్యూమన్స్లో మంచి చెడు అని ఎట్లా మనం సెగ్రిగేట్ చేస్తాము, డాక్టర్స్లో కూడా అదే ఫార్మాట్లో ఉంటారు. సేమ్ పర్సంటేజ్ ఉంటుంది. మంచి చెడు అనేది సేమ్ పర్సంటేజ్లో ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ యూ గెట్ దట్ యాంగర్. ఇంతకుముందు వైద్యం అంటే, ఇప్పుడు మా ఊర్లో మేము ఉన్నప్పుడు ఒక 2-3 డాక్టర్లు ఉండేవాళ్ళు ఊరికి, ఎంబీబీఎస్ డాక్టర్స్. వాళ్ళ వైద్యం అంటే ఏంటి, ఇఫ్ ఐ గో ఫర్ ఎ కన్సల్టేషన్ ఇట్ ఈస్ ఫ్రీ. వాళ్ళ సర్వైవల్ ఎట్లా, ఆ మందుల షాప్ పెట్టుకొని ఆ మందుల పైన వచ్చిన మార్జిన్, ఆ ల్యాబ్ టెస్ట్ల పైన వచ్చిన ఖర్చుతో దే యూస్ టు సర్వైవ్. సో కానీ పర్సెప్షన్ ఏంది, డాక్టర్ ఫ్రీగా చూస్తున్నాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్, అదే చెప్తున్నా, ఇట్ ఈస్ ఆల్వేస్ సీన్ యాజ్ ఏ చారిటీ. ఇట్ ఈస్ నో మోర్ ఏ చారిటీ. దట్స్ ద ప్రాబ్లం. అంటే చాలా వరకు
అంటే మీ కార్డియాలజీ వైపుకి వస్తున్నాను. ముందుగా మీరు మాట్లాడిందంటే ఇన్సూరెన్స్కి సంబంధించి చాలా వరకు 3 పూటలు తినడానికే లేని, చాలా వరకు మనకి ఎంత డెవలప్మెంట్ అవుతున్న కంట్రీ అయినా 3 పూటలకు తినడానికి లేని వాళ్ళు, దారిద్ర్యకు దిగువ ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. మీరంటూ దాదాపుగా ఇన్సూరెన్స్ అంటేనే ఒక నెగ్లిజెన్స్ కాదు, అసలు మనకు సంబంధించింది కాదనే ఉంది. ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేయాల్సిన అవసరం ఉందంటే అటు ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం ఉంది? ఎలాంటివి తీసుకోవాలి? ఒక్కటి ఏంటంటే యాజ్ ఆఫ్ నో ఇప్పుడు మనకి అట్లీస్ట్ స్టార్టెడ్ విత్ మన ఓన్ స్టేట్ యునైటెడ్ ఆంధ్ర తెలంగాణలో ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇస్ ఏ సూపర్ హిట్ స్కీమ్. అది చాలామందికి లైఫ్ ఇచ్చింది, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇట్ హ్యాస్ గివెన్ ఎ సొల్యూషన్. దాన్ని మిగతా స్టేట్స్ అన్ని రెప్లికేట్ చేశారు. నౌ అక్రాస్ ద గవర్నమెంట్ మోడీ గారు ఆయుష్మాన్ అని తీసుకొచ్చారు. దాన్ని ర్యాంపప్ చేయాలి. ద ప్రాబ్లం ఇప్పుడు ఆరోగ్యశ్రీ కానీ వేరియస్ థింగ్స్ ఏంటంటే 2009లో మనం లాంచ్ చేసిన ఆర్ 2007లో లాంచ్ చేసిన ప్రోగ్రామ్ని అప్పటికి ఇప్పటికీ మీరు టారిఫ్స్ కంపేర్ చేస్తే ఒక 10-15% డిఫరెన్స్ ఉంటుంది. సో దే ఆర్ స్ట్రక్ దేర్. ఎందుకంటే ఫర్ జరుగుతుంది కాబట్టి దే ఆర్ గోయింగ్ లైక్ దట్. కానీ ఎంత ఇన్ఫ్లేషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ దిస్ 20 years ఎంత ఇన్ఫ్లేషన్ ఉంటుంది. దీన్నే తీసుకెళ్ళి ఆయుష్మాన్ని రెప్లికేట్ చేశారు. సో గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు ఇంక్రీజ్ ద స్పెండింగ్ ఆన్ దిస్ ఇన్సూరెన్స్ ఫర్ ద బీపీఎల్. దట్ ఈస్ వన్ థింగ్. బీపీఎల్ లేని వాళ్ళకి మ్యాండేటరీ ఇన్సూరెన్స్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ బి మేడ్ మ్యాండేటరీ. ఇది యాజ్ ఎ పాలసీ డెసిషన్ కానీ తీసుకొస్తే యూ విల్ హ్యావ్ ఆన్సర్స్ ఫర్ మెనీ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్స్. అది చేయకపోతే ఇప్పుడు మనం కంప్లీట్గా అందరికీ ఆయుష్మాన్ ఇచ్చేయాలి, అందరికీ అదే టారిఫ్లో చేయాలంటే నో ప్రైవేట్ హాస్పిటల్ విల్ సర్వైవ్. దట్ విల్ బీ ద డెత్ బెడ్ ఫర్ ఎనీ హాస్పిటల్. హాస్పిటల్ ఇండస్ట్రీనే చచ్చిపోతుంది. సో ఈ టారిఫ్స్ పైన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఈ ఆయుష్మాన్కి ఇచ్చే ట్రీట్మెంట్ని కాంపన్సేట్ చేసేదానికి దే ఆర్ బుకింగ్ ఇట్ ఆన్ ద క్యాష్ టారిఫ్స్ న్యాచురల్గా పెరిగిపోతాయి. ఈ యూనిఫామ్గా రావాలి అంటే మ్యాండేటరీ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అబౌవ్ బిలో పావర్టీ లైన్ పీపుల్ అండ్ మ్యాండేటరీ ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీ ఫర్ బిలో పావర్టీ లైన్ అండ్ సైంటిఫికలీ ఎవాల్వ్డ్ ప్యాకేజెస్ తీసుకొస్తే దిస్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. డాక్టర్, ఇంకోటి కార్డియాలజీ సంబంధించింది స్టెంట్స్. మనకి స్టెంట్స్ కోసం చాలా స్టెంట్స్ విన్నాం. అంటే రేటుకు ఒకటి, అంటే అది మనం ఎంత భరించగలిగితే దాంతో మనకి సర్వైవల్ కనిపిస్తుంది. ఇది అన్యాయం అనిపించట్లేదు? అంటే దానికి ఏదైనా ఒక సొల్యూషన్, అంటే అందరికీ బ్రతకాలని ఉంటుంది కదా. ఇంతకు ముందు డిఫరెన్స్ ఉండేదండి. మీరు చెప్పిన ఇది బేర్ మెటల్ స్టెంట్స్, డ్రగ్యులేటింగ్ స్టెంట్స్ ఆర్ ఇండియన్ మేడ్ స్టెంట్స్, ఇంపోర్టెడ్ స్టెంట్స్ అని. ఇప్పుడు బేర్ మెటల్ స్టెంట్స్ అనేది లేవు. సో దట్ స్టెంట్స్ హ్యావ్ బికమ్ మోర్ యాక్సెసిబుల్, మోర్ చీపర్. ఒక జనరేషన్ వెనక మనం తయారు చేసిన దే ఆర్ ఆన్ పార్ విత్ వాట్ ఎవర్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ స్టెంట్స్. బెస్ట్ క్వాలిటీకి నెక్స్ట్ క్వాలిటీకి ద డిఫరెన్స్ విల్ బి 2%. సో దెర్ ఈస్ ఆ 2% కోసం ఇఫ్ యు ఆర్ హ్యాపీ టు పే premium, it is up to you. But there are stents which are available at a lesser price, almost giving up the same result. So our gap has come down drastically. డాక్టర్, టోటల్గా మనం ఏ రోగం కోసం మాట్లాడుకున్నా లైఫ్ స్టైల్, అందులో మనం తినే ఆహారం ప్రధానమైంది. ఒక డాక్టర్ వచ్చి అది చేయమంటాడు, ఆయన డాక్టర్ అవునో కాదో తెలియదు, ఇది రోజు తినమని చెప్తాడు. అంటే ఒక కన్ఫ్యూజన్ మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. అంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఎందుకంటే కార్డియాలజీ సమస్యలే ప్రధానమైనది కాబట్టి మనకి గుండె ప్రధానమైంది అవయవాల్లో. ఎలాగ లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయాలి అసలు? అంటే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది ఒక బిగ్ క్వశ్చన్ లాగా అయిపోయింది అందరికీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది చాలామందికి ఈ అపోహ, అండ్ మెజారిటీ అపోహకి కారణం ఏంటంటే ఫుడ్ ఇండస్ట్రీ అండి. ఫుడ్ ఇండస్ట్రీ మనకి హ్యాస్ కరప్టెడ్ లాట్ ఆఫ్ అవర్ బ్రెయిన్స్. మనకి ఏంటంటే ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ తినాలి, బ్రేక్ఫాస్ట్ హ్యూజ్గా ఉండాలి, దెన్ యూ హ్యావ్ టు ట్యాపర్ ఇట్ అవుట్. ఇవన్నీ ఏంటంటే మన దేశంలో కాదు, ఇది వెస్ట్రన్ వరల్డ్లో ఏంటంటే ఎస్పెషల్లీ కెలాగ్స్, కార్న్ఫ్లేక్స్, ఇవన్నీ
వాటిని ప్రమోట్ చేసుకునేదానికి దే స్టార్టెడ్ దిస్ ఐడియా ఆఫ్ ద థింగ్. అండ్ ఇంతకుముందు వరకు మనకి ఫ్యాట్ వాజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ డికేట్స్ ఇట్ ఈస్ పుష్డ్ ఇన్ టు ద బ్రెయిన్. ఫ్యాట్ తినకూడదు, ఆయిల్ తినొద్దు, గీ తినొద్దు అని. బట్ ద బేసిక్ బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఈజ్ షుగర్. షుగర్. It is not fat, it is not your oil, it is not your chicken, it is not your egg, it is not your meat or anything. The biggest culprit is sugar. Sugar ante sweets ఈ కాదు, ఎనీ రిఫైన్డ్ ప్రోడక్ట్, ఎనీ జంక్ ఇంక్లూడింగ్ అవర్ రైస్ అండ్ వీట్. సో ఈ ఎప్పుడైతే ఈ బ్యారియర్స్ లేకుండా రీచ్ అయినాయో ఈ రైస్ ఫార్మ్స్ కానీ అండ్ ఇది వాటిపైన కంట్రోల్ లేకుండా మనం ఎప్పుడైతే ఓవర్ ఈటింగ్ చేసామో, ఎప్పుడైతే రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో, దెన్ దిస్ డిసీజ్ ప్రాసెస్ హెస్ ఇంక్రీస్డ్. సో ఈ రిఫైన్డ్ ఫుడ్స్ హ్యాస్ లెడ్ ఇన్ టు ఎ డిజాస్టర్. రిఫైన్డ్ షుగర్స్ ఇస్ లైక్ పాయిజన్ యాక్చువల్గా. మనకి స్మోకింగ్ తప్పని మనకి చిన్నప్పటి నుంచి ఆల్కహాల్ తప్పని మనకి ఇచ్చేస్తారు, కానీ ఓవర్ ఈటింగ్ ఆర్ జంక్ తప్పని చెప్పేవాళ్ళు తగ్గిపోయారు. So Coca-Colas, the various aerated drinks, everything loaded with sugars. So basic essence as of now for all of us is cut down the sugar. That is what we have to do. That is what we have to inculcate. Sugar and refined sugar should be absolutely out. Even the portion of sugar which we eat in rice and wheat also has to come down. Increase the fiber. Vegetable gettiga tinali. Protein undali. Eggs తినండి. If you're mandatory eggs we need to increase in our thing. Non-veg తిన్నోళ్ళు అయితే లైక్ పన్నీర్, టోఫు, దే హ్యావ్ టు ఇంక్రీజ్ దట్. నట్స్ తినాలి. రీఫైన్డ్ ఆయిల్స్ తగ్గించాలి. గో బ్యాక్ టు యువర్ ట్రెడిషనల్ గీ. ఇవన్నీ ఆర్ ఏ ప్రాసెస్ విచ్ వీ నీడ్ టు ఫాలో అండ్ ఇన్కల్కేట్. అది చేస్తే ఇట్ టేక్స్ అనదర్ డికేడ్ టు సీ ఎ డౌన్ఫాల్. డాక్టర్, ఈ మధ్యకాలంలో డాక్టర్స్ కావచ్చు లేదా మిగతా సెక్టర్స్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక కీలకంగా తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నారు, చాలామందికి చెప్తున్నారు. నిజంగా రిజల్ట్ ఉందండి అది ఏమైనా? డెఫినెట్గా ఉంటుందండి. ఓకే. సో ఫాస్టింగ్ అనేది ఇఫ్ యూ టేక్ ఎనీ రిలీజియన్, ఇట్ ఈస్ ఫాస్టింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ రిలీజన్. మీరు హిందూయిజంలో కానీ, ఇస్లాంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, బుద్ధిజంలో కానీ, జైనిజంలో కానీ, యూ టేక్ ఎనీ రిలీజన్, ఫాస్టింగ్ ఈజ్ పార్ట్. మనం దాన్ని డైల్యూట్ చేసాం. ఫ్రూట్స్ తింటాం, బ్రేక్ఫాస్ట్ తింటాం, ఏది దోశలు తింటాం, ఉప్మాలు తింటాం అని వీ డైల్యూటెడ్ ఇట్. ఫాస్టింగ్ అంటే యూ షుడ్ బీ జస్ట్ ఆన్ నో క్యాలరీ. నో క్యాలరీ అంటే అది ఫాస్టింగ్. అండ్ ఎనీ ఫాస్టింగ్ స్టార్ట్స్ ఓన్లీ ఆఫ్టర్ 12 hours ఆఫ్ యువర్ లాస్ట్ మీల్. 12 hours దాటితేనే, మీ లాస్ట్ మీల్ తర్వాత 12 hours తర్వాతనే మీ యాక్చువల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్టార్ట్. అంటిల్ 12 hours దెర్ ఈజ్ నో ఫాస్టింగ్. ఇట్ ఈస్ నాట్, మీరు ఒక మీల్ 8కి తిని మళ్ళీ 8 లోపల తిన్నారంటే ఫాస్టింగ్ చేసినట్టు కాదు. అండ్ ఫాస్టింగ్లో థింగ్ ఏంటంటే, వన్స్ యూ స్టార్ట్ ఫాస్టింగ్ మీ ఇంటేక్ తగ్గుతుంది. నెంబర్ 1 అంటే కంటిన్యూస్గా మీరు ఫాస్టింగ్ చేస్తుంటే యువర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, ద ఓవరాల్ ఫుడ్ ఇంటేక్ ఆర్ క్యాలరీ ఇంటేక్ విల్ కమ్ డౌన్. దట్స్ నెంబర్ 1. ఫాస్టింగ్ వల్ల దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైకిల్స్. ఎందుకంటే కంటిన్యూస్ మనం ఫీడ్ చేస్తున్నాం అనుకోండి షుగర్స్ ఇట్లాంటివి, ఈ షుగర్స్ ఆర్ ద వన్ విచ్ కీప్ మన లోపల కణాన్ని అలైవ్గా పెడుతుంది అనమాట. ద కంటిన్యూస్గా షుగర్ మీరు ఫీడ్ చేస్తూ ఉంటే ఆ సెల్ సైకిల్ పెరుగుతూ పోతుంది. ఎప్పుడైతే సెల్ సైకిల్ పెరుగుతుందో దట్ ఈస్ ప్రోన్ ఫర్ మ్యుటేషన్స్ అండ్ క్యాన్సర్ గివింగ్ థింగ్. సో ఫాస్టింగ్ చేసిన దానివల్ల ఏంటంటే షుగర్ తగ్గిపోతుంది బాడీలో, ఆ సెల్ అపోప్టోసిస్ అంటే చనిపోయేదానికి హెల్ప్ అవుతుంది. మ్యాండేట్లీ ఈ సైకిల్ నడుస్తూనే ఉంటుంది బాడీలో. ఈ ప్రాపర్గా నడవాలంటే ఫాస్టింగ్ విల్ హెల్ప్ ఇట్. సో ఇట్ హెల్ప్స్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్, ఇట్ హెల్ప్స్ ఇన్ మెటబాలిక్ సిండ్రోమ్, ఇట్ హెల్ప్స్ ఇన్ క్యాన్సర్ ప్రివెన్షన్. సో ఫాస్టింగ్ మ్యాండేటరీ చేయాలి, డిపెండింగ్ ఆన్ యువర్ ఫీజిబిలిటీ. వీక్లీ వన్సా, వీక్లీ ట్వైసా, మంత్లీ ట్వైసా, దట్ వీ నీడ్ టు. మనకి చాలా వరకు ఆకలితో ఉంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తుంటారు.
అన్ని ఎక్స్ట్రీమ్లీ మిత్స్ మనకి అది దిస్ ఇస్ వాట్ ఫుడ్ ఇండస్ట్రీ మనలో ఫీడ్ చేసిన మిస్కాన్సెప్ట్స్ ఇవన్నీ. మీరు చాలా వేల సర్జరీలకి భాగస్వామి అయి ఉంటారు, కార్డియాక్ సమస్యల్ని పరిష్కరించి ఉంటారు, పేషెంట్ని ట్రీట్మెంట్ చేసి ఉంటారు. మీకు అరే ఈ పేషెంటు ఈ ట్రీట్మెంట్ వల్ల బయటపడ్డాడని ఏదైనా మీకు గుర్తుండే ఒక కేసు, అంటే అరే అసలు బయట పడదు అనుకునే కేసుని బయటికి తీసుకొచ్చిన అంటే మెనీ ఇన్సిడెన్సెస్ ఉంటాయండి. సో మెనీ ఇన్సిడెన్సెస్ అంటే ఇప్పుడు వైడ్ స్ప్రెడ్ నాకు స్పెసిఫిక్గా ఒక కేసు చెప్పాలనేది కాదు, కానీ మెనీ కేసెస్ ఈ లాస్ట్ 15 yearsలో we have taken that extreme steps of doing the maximum possible things. Some people we would have లాస్ అయిన తర్వాత దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఆ సిక్నెస్ నుంచి బయటేసిన తర్వాత పేషెంట్ కూడా రికగ్నైజ్ చేయడు. నేను ఒకవేళ ఈ డాక్టర్ పోయి ఉంటానని పేషెంట్ రికగ్నైజ్ చేయడు. ఒకవేళ అంత కాంప్లెక్స్ సర్జరీ చేసామనుకోండి, ఏదైనా ఇన్వేరియబుల్ థింగ్ హ్యాపన్స్, వీ నో దట్ హీఈస్ గోయింగ్ టు డై ఇఫ్ యూ డోంట్ డూ, చనిపోయారనుకోండి, దే బ్లేమ్ యూ. సో ఎవెన్చువలీ మన ఓన్ పర్సెప్షన్ మన ఓన్కి హ్యాపీనెస్ ఇస్తుంది. ఇది బతికాడు, హీ మేడ్ ఇట్ అనేది, ఇట్ గివ్స్ దట్ హ్యాపీనెస్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఇట్ హ్యాస్ డైల్యూటెడ్. అంటే నెంబర్ ఆఫ్ అట్లాంటి జరిగిన కేసెస్ ఎక్కువైనాయి కాబట్టి స్పెసిఫిక్గా ఇది అనేది లేదు. కానీ ఎందుకంటే ఇనీషియల్ ఎక్స్పీరియన్సెస్లో మనం పేషెంట్కి ఇతను సర్వైవల్ ఛాన్స్ తక్కువ, స్టిల్ వీఆర్ ట్రైంగ్ టు అటెంప్ట్ అయిన తర్వాత డెత్ అయిందనుకోండి, అటెండర్స్ వచ్చి గొడవ చేసి అసలు ఇంత మీకు సర్వైవల్ లేదంటే మీరు ఎందుకు చేశారనే క్వశ్చన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ ఏ ఫ్యాంటసీ వరల్డ్. బతికితే ఇట్ ఈస్. కొన్ని సందర్భాల్లో అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మన చేతులు జారిపోయి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి కేసులు ఏమైనా ఒకటి మీకు? ఇట్ విల్ బి పెయిన్ఫుల్ అండి. అట్లాంటి మనం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి అన్నీ చేసిన తర్వాత పేషెంట్ పోతే లిటరలీ ఫర్ మీ అట్లీస్ట్ ఒక 3 to 4 days స్లీప్ కూడా ప్రాపర్ అదే గుర్తొస్తూ ఉంటుంది. అంటే చాలామంది బయట ఏమనుకుంటారంటే డాక్టర్కి చాలా యాంత్రికంగా ఉంటారు, మెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తుంటారు అనుకుంటారు. లేదండి, అంటే ఎవరైనా ఒక హార్ట్తో చేసేవాళ్ళు ఎవరు, ఎనీ హ్యూమన్, లీవ్ డాక్టర్ ఆర్ నాన్ డాక్టర్ కానీ, దే కాంట్ యాంటిసిపేట్ ఆర్ యాక్సెప్ట్ ఎనీ డెత్. ఎస్పెషలీ మనం ట్రీట్ చేసే పేషెంట్, వీ ఓన్ ద ట్రీట్మెంట్, ఓన్ ద పేషెంట్. ఇట్ ఈస్ నాట్ దట్ అదేదో ర్యాండమ్గా చేసేసి ఏదో ఒక స్టెంట్ వేయాలనో ఒక సర్జరీ చేయాలనో అని జనరల్గా ఉండదు. వీ ఓన్ ద పేషెంట్ టు గివ్ దట్ రిజల్ట్. అది ఉన్నప్పుడు అది ఎంత కాంప్లెక్స్, ఇంకా బతకడం తెలిసి చనిపోయినా కూడా యువర్ బ్రెయిన్ విల్ నాట్ యాక్సెప్ట్. ఇట్ విల్ కీప్ యూ. అంటే నాకైతే స్పెసిఫిక్గా వాట్ డిఫరెంట్, ఇంకేం డిఫరెంట్ చేస్తుంటే వీ కుడ్ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ డిఫరెంట్ రిజల్ట్. అల్టిమేట్లీ మేబీ మళ్ళీ అట్లాంటి పేషెంట్ వస్తే అదే చేయొచ్చు. బట్ ఒక థాట్ ప్రాసెస్, ఒక 3 to 4 days యూ విల్ హ్యావ్ స్లీప్లెస్ నైట్స్. యూ విల్ బీ థింకింగ్ ఇంకేమైనా చేసి ఉండొచ్చా, లేకపోతే సర్టన్ టైమ్స్ చాలా అంటే ఇది చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. హీ వుడ్ బి ద ఓన్లీ బ్రెడ్ విన్నర్. వాళ్ళ ఇంట్లో ఫుడ్ నడవాలంటే అతనే కీ రోల్ ఉంటుంది. అతన్ని బతికిచ్చేదానికి పాపం పేరెంట్స్ ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని వచ్చి ట్రీట్ చేసేవాళ్ళు ఉంటారు. సో ఫర్ దెమ్ దట్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. అందరూ అనుకోవచ్చు కానీ మా హాస్పిటల్కి వస్తే ఒక పేషెంట్ చనిపోయారు ఏముందని. ఫర్ దట్ ఫ్యామిలీ దట్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మై ఫ్యామిలీ ఐ మే బీ మోర్ ఇంపార్టెంట్. సో ఫర్ దట్ ఫ్యామిలీ దట్ పర్సన్, దట్ మ్యాన్, అది సంపాదించవచ్చు సంపాదించకపోవచ్చు, హీ ఈజ్ వెరీ క్రూషియల్. బట్ లూజింగ్ లైఫ్ నో వన్ వాంట్స్. But we are no gods. This is fact. We are just humans delivering a health care. అది జనాల్లో కూడా అదే ఉండి, డాక్టర్స్లో కూడా అదే ఉంటే, డాక్టర్స్లో కూడా ఉండాలి. డాక్టర్స్ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ గాడ్స్. మెనీ టైమ్స్ ఒక యూఫోరియాలో ఉంటుంది. అంటే యూ వోంట్ ఈవెన్ బిలీవ్. మీరు అడిగారు ఈ ఒక క్లిష్టమైన ఇది అసలు బతికాడు అంటే, అదే యూఫోరియా ఉంటుంది. ఐ హ్యావ్ డన్ సంథింగ్ అని. At that time you should remember it is not you. There is some divine power which helped the whole process for him to survive. ఈ మైండ్ సెట్లో కూడా ఉంటే బోత్ పర్సన్, పేషెంట్ ఆర్ ద డాక్టర్, బోత్ విల్ బీ హ్యాపీ. డాక్టర్, ఫ్యామిలీ కోసం చెప్పండి. చాలామంది
డాక్టర్స్ నుంచి వచ్చేవాళ్ళు మీ 24/7 సర్వీస్ చూసిన తర్వాత చాలామంది రారు. ఎలా ఉంది మీ ఫ్యామిలీలో ఏంటి? ఎవరెవరు ఉన్నారు? సో ఫ్యామిలీ యాజ్ ఆఫ్ నౌ ఐ హ్యావ్ 3 kids, మై వైఫ్, మై మదర్ అండ్ మదర్ ఇన్ లా. వీళ్ళే మిగిలారు మా ఫ్యామిలీ మొత్తానికి. సో ఐ హ్యావ్ 1 son and 2 daughters. సో వైఫ్ రన్స్ హర్ ఓన్ బిజినెస్. సో షీ హ్యాస్ హర్ బిజినెస్ ఇంట్రెస్ట్. అండ్ కొన్నిసార్లు అంటే ఇప్పుడు నౌ ఐ టేక్ టైమ్ అండ్ గో హోమ్ ఎర్లీ. ఇంతకుముందు అంటే నేను మార్నింగ్ 8కి వెళ్తే సమ్ టైమ్ 8, 9, 10 అయ్యేది. సో టు గో బ్యాక్ వెన్ పీక్స్ ఆఫ్ ప్రాక్టీస్. ఇప్పుడు అడ్మిన్ వచ్చి కొంచెం ప్రాక్టీస్ తగ్గించాం, కానీ పీక్స్లో ఉన్నప్పుడు దే యూస్ టు బీ ఫ్రస్ట్రేటెడ్. సో అవన్నీ దెన్ యూ నీడ్ టు స్పెండ్ టైమ్ టు గెట్ ఓవర్ థింగ్స్. Now it's like any other family. My elder son wants to go into medical school again, though I am against. So నేను వచ్చేసి I don't want my son to face the hardships which I have gone through. So medicine is not part-time job. Medicine చేయాలంటే it's like you have to dedicate. సో జనాలు అనుకుంటారు కానీ లక్షలు సంపాదించారు, కోట్లు సంపాదించిన వాడికి క్షణం తీరుకుండదు. అంత ప్రాక్టీస్ చేస్తే తప్పితే ఈ కాంట్ మేక్ దట్ మనీ. ర్యాండమ్గా అయితే ఏది రాదు. సో అండ్ ఇట్స్ ఎ లాంగ్ డ్రాన్ ప్రాసెస్ మెడిసిన్. సో టు బికమ్ ఎ సూపర్ స్పెషాలిటిస్ట్ బై ద టైమ్ 30-35 years, దెన్ యువర్ ప్రాక్టీస్ స్టార్ట్స్. అప్పుడు నువ్వు సక్సీడ్ అవుతావా లేదా ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఈ అన్సర్టనిటీ, బట్ ఇట్ ఈస్ ఎ డెఫినెటివ్ థింగ్. ఇట్ ఈస్ స్టిల్ వాల్యూడ్ వెరీ హై. పేషెంట్స్ మీరు ఇంతమంది తిట్టుకుంటున్నా కూడా 90% స్టిల్ ప్రైజ్ ద డాక్టర్ ఆర్ ప్రొఫెషన్. 5% పీపుల్ కెన్ ఇట్స్ కామన్, బట్ 90%, 95% will always like to be, వాళ్ళ కిడ్స్ డాక్టర్ అవ్వకపోయినా దే రెస్పెక్ట్ డాక్టర్స్. సో ఇట్ ఈస్ ఏ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్. మై సన్ వాంట్స్ టు ఎంటర్ మెడికల్ స్కూల్. పెద్దమ్మాయి వాంట్స్ టు గెట్ ఇన్ టు మెడికల్ స్కూల్. ఇప్పుడు ఇంటర్ జాయిన్ అవుతుంది. యంగర్ వన్ ఈస్ ఇన్ 5th standard. సో బస్ అది. ఇలాగ మెడికవర్ కోసం చెప్పండి, ఇంకా ఏమున్నాయి లక్ష్యాలు, ఏమున్నాయి, ఎటువైపు మీ ప్రయాణం జరుగుతుంది? సో నాకైతే ఐ వాంట్ టు కీప్ ద హాస్పిటల్ ఇండస్ట్రీ గ్రోయింగ్. కాంపిటీటర్స్ అవ్వచ్చు, మేము కూడా అవ్వచ్చు, ఎవరైనా సరే హెల్త్ హ్యాస్ టు పెనిట్రేట్ ఎవ్రీవేర్. మా పర్సనల్గా అయితే వీ వాంట్ టు టేక్ ఇట్ అక్రాస్ మా యాజ్ ఎ జర్నీ చెప్పాలంటే ఒక సెంటర్ నుంచి నౌ 4 states ఉంది. ఇట్స్ నాట్ 4 states అంటే ఒక తెలంగాణలో ఒక 10 హాస్పిటల్స్ ఉన్నాయి, ఆంధ్రాలో ఒక 10 హాస్పిటల్స్ ఉన్నాయి, మహారాష్ట్రలో 5 డిఫరెంట్ ఏరియాస్. వీఆర్ ఇన్ ముంబై, పూణే, నాసిక్, ఔరంగాబాద్ అండ్ సంగంనేర్. అట్లనే రీసెంట్గా బెంగళూరులో హాస్పిటల్ స్టార్ట్ అయింది. వీ వాంట్ టు ఎక్స్పాండ్ ద నెట్వర్క్, డెలివరింగ్ అవర్ ప్రిన్సిపల్డ్ వే ఆఫ్ గివింగ్ దట్ హెల్త్ కేర్. Get the right infrastructure, get the right team of doctors, and do whatever best possible way, a transparent form of billing. Eventually on a process, we want to get any software related issues, we want to know the patient real time billing. వాళ్ళ ఫోన్లో చెక్ చేసుకునే పరిస్థితికి తీసుకెళ్ళాలనేది ఒక విజన్తో వీఆర్ వర్కింగ్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ దట్ ప్రాసెస్. సో tomorrow no one should complain you have overbilled, you have underbilled. They should be knowing real time ఎంత అవుతుంది, ఎంత ఇది అని. సో క్వాలిటీ హెల్త్ కేర్ మోర్ కాంప్లెక్స్. మేము స్టార్ట్ అయినప్పుడు కార్డియాక్గా స్టార్ట్ అయ్యాం, మల్టీ స్పెషాలిటీకి వెళ్ళాం. దెన్ ఇప్పుడు డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, డెడికేటెడ్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్, ఆబ్స్టెటిక్ గైనిక్ హాస్పిటల్స్. సో వీ వాంట్ టు ఎక్స్పాండ్ ఇన్ టు ఆల్ ద స్పెక్ట్రమ్, బట్ ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. యూ నీడ్ ఫండ్, you need growth. So with God's grace and people's support, మీ ఫ్రెండ్స్ లాంటి మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్ల వీ విల్ వన్ డే రీచ్ దర్. చివరిగా చెప్పండి, చాలా వరకు హాస్పిటల్స్ ఒక గ్రోత్ వచ్చిన తర్వాత R&D వైపు వెళ్తున్నారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అసలు అంటే అది కార్డియాలజీ కావచ్చు, మిగతా సెక్షన్స్ కావచ్చు వెళ్తున్నారు. మెడికవర్కి సంబంధించి ఎలాంటి స్టాండర్డ్గా ఎనీ డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ ఉండాలంటే యూ హ్యావ్ టు బీ దేర్.
అంటే మనం కొత్త సర్జరీస్ కానీ కొత్త ఇన్నోవేషన్స్ కానీ దెర్ ఆర్ సర్టన్ డాక్టర్స్ విచ్ హ్యావ్ డెవలప్డ్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ బికమ్ పేటెంటెడ్ అండ్ దట్స్ బీయింగ్ టెస్టెడ్ అండ్ యూస్డ్. న్యూవర్ టెక్నిక్స్ కానీ దాన్ని ప్రజెంట్ చేయడం కానీ ఇవన్నీ ఇట్స్ ఎ ప్రాసెస్. ఒక సైంటిఫిక్గా డెవలప్ అవ్వాలి, ఇన్స్టిట్యూషన్ గ్రో అవ్వాలి, క్వాలిటీ హెల్త్ కేర్ కావాలి, దట్ హ్యాస్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ దట్ ఇన్ మల్టిపుల్ ఫార్మ్స్, మల్టిపుల్ హాస్పిటల్స్. దానికి ఒక మెడికల్ బోర్డు ఉంది విచ్ వర్క్స్ ఆన్ దట్, విచ్ డస్ దట్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే టోటల్గా మెడికవర్కి సంబంధించిన ఏదైతే ఒక ప్రస్థానం ఉందో చివరికి అంటే టోటల్గా ఉండే వ్యవస్థలోని ఇప్పటికీ అనేక బ్రాంచీల రూపంలో వెళ్ళినా పారదర్శకమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలనేది ఏకైక లక్ష్యంతో ముందుకెళ్తున్నామనేది డాక్టర్ అనిల్ కృష్ణ స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.